అభివృద్ధి, వైద్య రంగంలోనూ ఆయా రంగాల్లో అది పురోగమిస్తున్న స్థితి, ఇవన్నీ కూడా ఈరోజు ప్రపంచం అంతా ఆశ్చర్యంగా చూస్తోంది. నాట్ ఓన్లీ ద సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఆఫ్ ద వరల్డ్, అమెరికా తర్వాత రెండో ఆర్థిక సంస్థనే కాకుండా దాదాపు వైజ్ఞానిక రంగంలోనూ వైద్య రంగంలోనూ చైనా సాధించిన అపారమైన అభివృద్ధి ఉన్నదే, అది ప్రజలు గమనిస్తున్నారు, ప్రపంచం గమనిస్తోంది. కాబట్టి ఆ అపారమైన అభివృద్ధిని చైనా ప్రజలు సాధించిన విప్లవం తర్వాత చైనా ప్రజలు సాధించిన పురోభివృద్ధి, ప్రజలకు అందుబాటులో వస్తున్న ఆ ప్రగతి ఫలాలు, అక్కడి పురోగమనాన్ని, డెవలప్మెంట్ని కింది స్థాయి నుంచి కూడా ప్రజలు అందుకోగలుగుతున్న విషయాన్ని మన మిత్రులు చూడగలిగారు. అలాగే భారత్ చైనా మిత్ర మండలి ద్వారా ఈ దేశం నుంచి వైద్య బృందాలే కాకుండా ఆయా రంగాల నుంచి ప్రతినిధులు వెళ్లారు. సౌహార్దపూర్వకంగా వారు అక్కడికి వెళ్ళడం, వారికి రావడం, ఈ రకంగా ఒక పరంపర, ఒక ట్రెడిషన్ ఏమిటంటే అంతర్జాతీయమైన మైత్రీ భావనని పెంపొందించడం. ద ఇంటర్నేషనల్ సాలిడారిటీ ఆఫ్ ద పీపుల్, దట్స్ ద గ్రేట్నెస్. అలాంటి అంతర్జాతీయ మైత్రీ భావనానికి మన మిత్రులు తోడ్పడుతున్నారు. వారికి చైనా ప్రభుత్వం, చైనా ప్రజలు కూడా మైత్రి సంఘం ద్వారా అంతే సౌహార్దంగా ఆతిథ్యం ఇచ్చారు. స్వయంగా నేను గమనించాను కూడాను, మా బృందం కూడాను. అక్కడి చైనీస్ గైడ్స్ కానీ ప్రజలు కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఎంత ప్రేమపూర్వకంగా ఆదరపూర్వకంగా మమ్మల్ని ఆదరించారో, ఆతిథ్యం ఇచ్చారో నేను స్వయంగా చూశాను. అలాగే మన వైద్య బృందం సభ్యులు కూడాను ఆ అనుభవాలతో తిరిగి వచ్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉండే అంతర్జాతీయమైన సమస్యలు, రకరకాల యుద్ధాలు, సంఘర్షణలు చేస్తున్న కాలంలో చైనా పట్ల, చైనా దౌత్య నీతి, వాటి ఆ దేశానికి ఉండే ఇతర దేశ సంబంధాలు, ఇవన్నీ సందేహాలు ఉండొచ్చు. అవి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సందర్భంలో ఆ చర్చనీయాంశాలు అవుతాయి. కానీ భారతదేశానికి చైనాకు ఉండే ఒక పరంపరాగతమైన ట్రెడిషనల్ ఫ్రెండ్షిప్ ఉన్నదే, అది నిరంతరం కొనసాగుతోంది. ఎన్ని ఆటంకాలు కలిగినా, ఎన్ని అవంతరాలు వచ్చినా భారతీయ ప్రజలు, చైనీస్ ప్రజలు పరస్పరం స్నేహ సౌహార్దాలను అందిపుచ్చుకోవాలని, అలాగే అన్ని రంగాల్లో సహాయాలు పొందాలని ఆశిస్తున్నారు. ఆ ట్రెడిషన్ని, ఆ పరంపరని కొనసాగిస్తున్నారు మన మిత్రులంతా కూడాను. ఈ బృందంలో వెళ్ళిన మిత్రులు, ఈసారి వెళ్ళిన మిత్రులు డాక్టర్ మోహన్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా వెళ్లారు. బృందం సభ్యులు డాక్టర్ డి ద్వారకనాథ్ రెడ్డి, జతిన్ కుమార్, డాక్టర్ పి విష్ణుప్రియరావు గారు, డాక్టర్ సాయి సుధాకర్, డాక్టర్ ఎం రాకేష్ రెడ్డి, డాక్టర్ డి జయశ్రీ, డాక్టర్ జయశ్రీ, వీరంతా కూడాను వైద్య బృందంగా వెళ్లి చైనాలో పర్యటించి వచ్చారు. వారి అనుభవాలు ఇందాం మనం. గత 10 సంవత్సరాల తర్వాత ఈనాడు జరిగిన మార్పులేమిటి, వర్తమాన కాలంలో అక్కడి స్థితి ఎలా ఉన్నది, మన దేశం, మన వైద్యులు ఏమి నేర్చుకోవాలి అనే విషయాన్ని వారు మనకు చెప్తారు. ఆ విషయాన్ని చెప్పవలసిందిగా వారిని కోరుతూ జతిన్ గారు నిర్వహించవలసిందిగా మిగతా వైద్య బృందాన్ని నేను మనసారా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మిత్రులారా, సభా ప్రారంభంలో మనం ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రమాదాలు, ప్రాణ నష్టాలు, వీటన్నింటి గురించి చాలా బాధపడుతూ మనం జీవితాలు గడుపుతున్నాం. మేము చైనాలో పర్యటిస్తున్నటువంటి సందర్భంలోనే అహ్మదాబాదులో అనేక మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన విమాన ప్రమాదం మేము అక్కడ విన్నాం, చూశాము. మేమందరం కలిసి అక్కడ ఒక సంతాప ప్రకటనగా మాట్లాడుకున్నాం. అయితే అదే రోజు సాయంత్రం, మరునాడు సాయంత్రం చైనాలో CPAFFC అంటే చైనా పీపుల్స్ అసోసియేషన్
ఫర్ ఫ్రెండ్షిప్ విత్ ఫారెన్ కంట్రీస్. ఈ సంస్థ ఉంది. ఆ సంస్థ యొక్క వైస్ ప్రెసిడెంట్ మమ్మల్ని అందరినీ ఈ బృందాన్ని కలవడానికి ఆహ్వానించారు. మొట్టమొదటగా ఆయన చెప్పినటువంటి విషయము, మీ అహ్మదాబాద్ నగరంలో ప్రాణాలు కోల్పోయినటువంటి, విమాన ప్రమాదంలో కోల్పోయినటువంటి వాళ్ళు, ముఖ్యంగా లంచ్ చేస్తూ అక్కడ హాస్టల్లో కూర్చొని ప్రాణాలు కోల్పోయినటువంటి వైద్య విద్యార్థులకి నేను నా సానుభూతి తెలుపుతున్నాను, నా సంతాపాన్ని ప్రకటిస్తున్నాను. ఈ విషయాన్ని మీ ప్రజలకి చెప్పండి అని ఆయన ఒక రిటర్న్ కండోలెన్స్ మనకి ఇవ్వటం జరిగింది. మనం కూడా వాటికి తోడ్పాటుగా వాళ్ళకి మనందరం శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం. థ్యాంక్ యూ. ఈవేళటి కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిగా అసలు ఈ వైద్య బృందాలు ఏమిటి, ఇవి ఎందుకు వెళ్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, భారత చైనా మధ్య ఇలాంటి మైత్రి సంఘాలు ఉండవలసిన అవసరం ఏమిటి, ఇలాంటి విషయాలు మాట్లాడటానికి భారత చైనా మిత్రమండలి ప్రధాన కార్యదర్శి, ఈనాటి బృందానికి నాయకత్వం వహించిన వాడు, అలాగే గతంలో 2010లో కూడా ఒక జాయింట్ మెడికల్ మిషన్ కి మొదటిసారి తన నాయకత్వంలోనే బృందం వెళ్ళటం జరిగింది. ఈ అనుభవాలని, ఈ గత 10 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ వైద్య రంగంలో వస్తున్నటువంటి నేపథ్యాన్ని వివరిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా మా జనరల్ సెక్రటరీ మోహన్ రెడ్డిని మనవి చేస్తున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు నిఖిలేశ్వర్ గారు, నా తోటి వైద్య బృందం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ద్వారకనాథ్ రెడ్డి గారు, మిగిలిన మా మిత్రులు, వేదికలో ఉన్న మీ అందరూ మరియు పాత్రికేయులకు నా అభినందనలు. ఈరోజు ఈ 11 మంది వైద్య బృందం చైనా వెళ్లి తిరిగి వచ్చిన సందర్భంగా మనం ఈరోజు కలుసుకున్నాము. ఆ వైద్య బృందం అక్కడ చూసొచ్చిన విశేషాలు అవన్నీ కూడా మీతో పంచుకోవడం జరుగుతుంది. అయితే ముందుగా భారత్ చైనా మిత్రమండలి జాతీయ కార్యదర్శిగా ఉన్న నేను ఒక డాక్టర్గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినప్పటికీ భారత్ చైనా మిత్రమండలికి బాధ్యత వహిస్తూ దాదాపుగా 15 సంవత్సరాల నుంచి 2008 తర్వాత జ్వాలాముఖి గారు మరణించిన తర్వాత జాతీయ కార్యదర్శిగా నేను ఉండటం జరిగింది. ఇక్కడ రాష్ట్ర కార్యదర్శి, ఆ తర్వాత జాతీయ కార్యదర్శిగా. అంతకు ముందు కూడా భారత్ చైనా మిత్రమండలి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, విద్యార్థుల దశ నుంచే ఈ భారత్ చైనా మైత్రి, అదేవిధంగా అనేక రాజకీయాలకు సంబంధించినవి, దేశ అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తి ఉంది కాబట్టి మన దేశంలో కూడా చైనాలో ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందో ఇప్పుడు మనందరికీ తెలుసు. అలాంటి మార్పు కోసం ఆశిస్తూ ఉన్న విద్యార్థి దశ నుండి ఆ కార్యక్రమాల్లో అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉండేది. దాని కొనసాగింపుగానే వైద్య వృత్తితో పాటు నాకున్న ఈ ఆసక్తిని భారత్ చైనా మైత్రి సంస్థ
లో బాధ్యత వహిస్తూ నేను నా వంతు పాత్ర నేను నిర్వహిస్తూ ఉన్నాను. భారత్ చైనా మిత్రమండలి గురించి 2 మాటలు చెప్తాను. ముందుగా పాత్రికేయులకి ఇంకా మిగిలిన వారికి, భారత్ చైనా మిత్రమండలి మన దేశము 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత, అట్లాగే చైనాలో వాళ్ళ యొక్క విముక్తి 1949లో జరిగింది. ఆనాటి కాలంలో అప్పుడు 2 దేశాల్లో కూడా ఎంతో మంది పెద్దలు స్వాతంత్ర పోరాటంలో, విముక్తి పోరాటాల్లో పాల్గొన్నటువంటి అనేక మంది ప్రజానీకంలో జాతీయ భావాలు, దేశభక్తి భావాలు పెద్ద ఎత్తున పెళ్లిబుక్కుతున్నటువంటి ఆ దశలో ఈ 2 దేశాల విముక్తి స్వాతంత్ర పోరాటాల్లో కూడా స్వాతంత్రం సిద్ధించక ముందు ఇక్కడున్నటువంటి స్వాతంత్ర పోరాటంలో ఉన్నవాళ్లు, అక్కడున్న విముక్తి పోరాటంలో ఉన్నవాళ్లు అనుసంధానం చేసుకుంటూ ఉండేవాళ్లు, సహాయ సహకారాలు కూడా అందించుకుంటూ ఉండేవాళ్లు. ఆ విధంగానే అక్కడికి డాక్టర్ కోట్నీస్ బృందం, వైద్య బృందం, 5 వైద్య బృందాన్ని అక్కడికి అక్కడ ఉన్నటువంటి చూటే, చమన్లై, మావో వీళ్ల అభ్యర్థన మేరకు వాళ్ళు రాసిన ఉత్తరం తీసుకుని ఇక్కడి నుంచి సుభాష్ చంద్రబోస్ గాని, నెహ్రూ గారు గాని వీళ్ళందరూ కూడా ఆ వైద్య బృందాన్ని ఇక్కడి నుంచి వాడికి సహాయం కోసం పంపించడం జరిగింది 1938లో. డాక్టర్ కోట్నీస్ వాళ్ళందరిలో చిన్నవాడు. అక్కడ యుద్ధ రంగంలో వాళ్ళకి సహాయం చేస్తూ ఆయన కూడా రోగగ్రస్తుడై చనిపోవడం కూడా జరిగింది అక్కడే. ఆయన అక్కడ వాళ్ళు ఒక మ్యారేజ్ చేసుకోవటం, ఆయనకు ఒక కుమారుడు కలిగిన చిన్న వయసులోనే ఆయన చనిపోవడం జరుగుతుంది. 2 నెలలు అనుకుంటాను కుమారుడికి. ఆ తర్వాత ఆయన చనిపోవడం జరుగుతుంది అక్కడే. ఆ కుమారుడికి వాళ్ళు హిందూ హువా అని పేరు పెట్టుకున్నారు, అంటే భారతదేశం చైనా అని. ఆ తర్వాత ఆ చైనా దేశ అధ్యక్షులు గాని, ప్రధానమంత్రులు గాని మన దేశం సందర్శించిన ప్రతి సందర్భంలో కూడా కోట్నీస్ కుటుంబాన్ని వాళ్ళు పరామర్శిస్తూ ఉంటారు. వచ్చి ఇక్కడ భారతదేశానికి సందర్శించిన ప్రతి సందర్భంలో కూడా ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా అధ్యక్షులు, ప్రధానమంత్రులు, చైనా దేశ అధ్యక్షులు గాని ప్రధానమంత్రి మన దేశానికి సందర్శించినప్పుడు కోట్నీస్ కుటుంబాన్ని షోలాపూర్ వెళ్లి వాళ్ళని, లేకపోతే బాంబేలో వాళ్ళని కలుసుకొని పరామర్శిస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళని అత్యంత గౌరవంతో వాళ్ళని ఆహ్వానిస్తూ ఉంటారు అక్కడికి. ఈ భారత్ చైనా సంయుక్త వైద్య బృందాల కార్యక్రమాలని వారు అక్కడ ఉన్నటువంటి చైనీస్ పీపుల్స్ అసోసియేషన్ ఫర్ ఫ్రెండ్షిప్ విత్ ఫారిన్ కంట్రీస్ అనే ఒక సంస్థ, ఆ సంస్థ వారి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీలో భాగంగా ప్రజల మధ్య సంబంధాలని, పరస్పర సహకారాన్ని, పరస్పర అవగాహన పెంచుకోవడానికి అనేక దేశాలు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలతో ఈ స్నేహ బంధాన్ని పెంచుకోవటానికి ప్రజల మధ్య, ప్రపంచ ప్రజల మధ్య, దేశాల మధ్య అవగాహన పెంచుకోవడానికి, ప్రజల మధ్య సంబంధాలు ఏర్పడితే అది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆ సంస్థ పనిచేస్తూ ఉంటుంది. అనేక దేశాల్లో 150 దేశాలకు పైగా ఉన్నటువంటి దేశాల్లో మైత్రి సంస్థలతో వారు అనుసంధానం పెట్టుకొని ఉన్నారు. ఆ విధంగానే మనతో కూడా ఆ అనుసంధానం కలిగి ఉన్నాం. ఈ భారత్ చైనా సంయుక్త వైద్య బృందాల కార్యక్రమాన్ని వారు 2008లో మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆనాటి మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, అక్కడ చైనా ప్రధానమంత్రి వెన్ జియాబావ్ వాళ్ళిద్దరి సమక్షంలో, వాళ్ళిద్దరి ఆధ్వర్యంలోనే ఈ భారత చైనా సంయుక్త వైద్య బృంద కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది 2008లో. అయితే 2010లో భారత్ చైనా మైత్రి సంస్థకి మిత్రమండలికి వారు ప్రత్యేకంగా మమ్మల్ని ఇన్వైట్ చేసి ఇక ముందు మీరు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి అని చెప్పి కోరడం జరిగింది. ఆ అవకాశాన్ని మనం తప్పకుండా ఆహ్వానించి ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు ఈ సంయుక్త వైద్య బృంద కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. 2010లో మొట్టమొదటిగా భారత్ చైనా మైత్రి మండలి సంస్థ తరఫున వైద్య బృందాన్ని నా ఆధ్వర్యంలో ఒక 5 వైద్యుల్ని తీసుకుని అక్కడికి సందర్శించడం జరిగింది. అప్పుడు
హిందూ పత్రికలో ప్రముఖంగా ఆ వార్త ప్రచురించడం జరిగింది, ఫోటో వేసి. హిందూ పత్రికలో ఆ వైద్య బృందం యొక్క ఈ పర్యటనని ఒక ప్రత్యేకమైన హెడ్డింగ్ కూడా పెట్టారు వాళ్ళు. డాక్టర్ కోట్నీస్ మార్గంలో రీట్రేసింగ్ ది పాత్ ఆఫ్ డాక్టర్ కోట్నీస్ అని చెప్పి వాళ్ళు రాశారు. డాక్టర్ కోట్నీస్ పర్యటించిన మార్గాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేస్తున్నారు అని ప్రముఖంగా పత్రికలో, హిందూ పత్రికలో ఆ వార్త ప్రచురించడం జరిగింది. మేము అప్పుడు డాక్టర్ కోట్నీస్ ఏ రాష్ట్రంలో అయితే పనిచేశారో అది హెబే అనే ప్రావిన్స్, అక్కడ బీజింగ్ కి 500 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హెబే రాష్ట్రంలో ఆయన పనిచేసిన కుగ్రామాన్ని కూడా సందర్శించాము. ఆ తర్వాత ఆ జిల్లా కుగ్రామంలో ఉన్నటువంటి వైద్యశాలని, ఆ తర్వాత జిల్లా వైద్య కేంద్రాన్ని, ఆ రాష్ట్ర వైద్య హాస్పిటల్స్ ని సందర్శించాము. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రాష్ట్ర క్యాపిటల్ షిజ్వాజాంగ్, ఆ పట్టణంలో, అంత పెద్ద పట్టణంలో డాక్టర్ కోట్నీస్ పేరుతోని 4000 పడకల ఆసుపత్రిని నిర్మించుకొని, డాక్టర్ కోట్నీస్ విగ్రహాన్ని ఆ హాస్పిటల్లో ఆవిష్కరించుకొని, డాక్టర్ కోట్నీస్, డాక్టర్ బెతూన్ వాళ్ళిద్దరు కూడా వైద్యులు. బెతూన్ కెనడా వైద్యుడు, ఆయన కూడా స్మృతిగా వీళ్ళిద్దరి స్మృతిలో ఒక మ్యూజియంను కూడా పెట్టి అవన్నీ మాకు చూపించడం జరిగింది. కొన్ని వందల ఫోటోలు, కొన్ని వందల శిల్పాలు, అంటే అది దాని ఏమంటాము, మట్టితో సిమెంట్తో దీంతో చేస్తారు కదా, వాటన్నిటిని పెట్టిన దాదాపు 25 ఎకరాల స్థలంలో ఒక పెద్ద మ్యూజియంను కూడా నిర్మించారు వాళ్ళ స్మృతిలో, ఆయన పనిచేసిన జిల్లా కేంద్రంలో. ఆ పెద్ద మ్యూజియం ని కూడా సందర్శించాము. వాళ్ళందరి స్మృతిని ఆ రకంగా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. అప్పుడు చెప్పారు వాళ్ళు, డాక్టర్ కోట్నీస్ గురించినటువంటి చరిత్రని, మా దేశానికి సహాయం చేసిన ఏ ఒక్కరిని కూడా మేము ఎప్పటికీ మరచిపోము అంటూ వాళ్ళని ఇప్పటికీ కూడా ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆయన స్మృతి చిహ్నంగా ఈ భారత్ చైనా సంయుక్త వైద్య బృందాలని, ఆయన పర్యటించినటువంటి వైద్య బృందానికి స్మృతి చిహ్నంగా మళ్లీ భారతదేశం చైనా మధ్య సత్సంబంధాలు నెలకొల్పుకోవటానికి, రెండు దేశాల ప్రజల మధ్య సరైన అవగాహన పెంచడానికి, స్నేహ స్ఫూర్తిని పెంచడానికి, అపోహలు తొలగించుకోవటానికి, రకరకాలుగా వస్తున్న ప్రచారాలని అర్థం చేసుకోవటానికి, ఈ ప్రజల మధ్య సంబంధాలు, ప్రజలు ఒక దేశంలోని ప్రజలు ఇంకో దేశానికి సందర్శిస్తూ ఉంటే అనేక రంగాల ప్రజలు, ముఖ్యంగా పాత్రికేయులు కావచ్చు, ప్రముఖులైనటువంటి సిటిజన్స్, పౌరులు, పెద్ద సమాజంలో ఉన్నటువంటి పలుకుబడిన వాళ్ళు, మాట ప్రజలకి అందించగలిగినటువంటి ప్రముఖ పౌరులు గాని సందర్శించినప్పుడు ఆ దేశాల మధ్య ఉన్నటువంటి, ఆ దేశాల్లో జరుగుతున్న అనేక విషయాలని ప్రత్యక్షంగా చూసొచ్చి, బయట జరుగుతున్న రకరకాల రాజకీయ ప్రభావాలతో కలుగుతున్న ప్రచారానికి భిన్నమైన సరైన దృక్పథాన్ని ప్రజల్లో మనం పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుందని వాళ్ళు ఈ భారత్ చైనా మిత్రమండలిని ఆహ్వానించి, ఈ భారత చైనా సంయుక్త వైద్య బృందానికి అది ప్రాథమికంగా దాన్ని ఒక ముఖ్యమైన అంశంగా జోడించి, అదేవిధంగా వైద్యులు ముఖ్యంగా అక్కడికి వచ్చినప్పుడు వైద్య రంగంలో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలను చూసి, రెండు దేశాల మధ్య డాక్టర్లు కూడా ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవచ్చు అని చెప్తూ ఈ కార్యక్రమాలను ప్రారంభించారు. నిన్నగాక మొన్న మేము అక్కడ కలిసినప్పుడు కూడా ఈ సిపిఐఎఫ్ఎఫ్సి వైస్ ప్రెసిడెంట్ ఆయన మాటల్లో, కంక్లూడ్ చేస్తున్న మాటల్లో మళ్లీ అదే చెప్పారు. వాళ్ళు ఎంత మోడెస్ట్ గా చెప్తారంటే, వాళ్ళ దగ్గర ఎంతో అభివృద్ధి జరిగింది మన వాళ్ళు చెప్తారు, అయినా కూడా మీ దగ్గర కూడా చాలా అభివృద్ధి జరుగుతుంది వైద్య రంగం, మీ ద్వారా మీ దగ్గర మీరు ఇక్కడికి వచ్చి నేర్చుకోవడం కాదు, మేము కూడా రావాలనుకుంటున్నాము, మా వైద్యులు కూడా మీ దేశానికి పంపిస్తాము, మా వైద్యులు మీ దగ్గర నేర్చుకోవాలి అనుకుంటున్నారు అని ఆయన చెప్పారు. ఆ విధంగా ఈ కార్యక్రమాలు మొదలైనవి. అవి కాకుండా భారత్ చైనా మిత్రమండలి తరఫున మేము అనేక రంగాల ప్రజల
సంబంధించిన బృందాలను కూడా చైనా సందర్శించేదానికి వారి సహకారంతో చైనా దేశంలో ఉన్నటువంటి మైత్రి సంస్థ సహకారంతో బృందాలని పంపించడం జరిగింది. నిఖిలేశ్వర్ గారు చెప్పినట్టు 2015లో 2 బృందాలు మన సమాజంలో ఉన్నటువంటి అనేక రంగాలకు సంబంధించిన ప్రముఖులు, పాత్రికేయులు, పాపారావు గారు ఉన్నారు ఇక్కడ, ఆయన, తర్వాత నిఖిలేశ్వర్ గారు, కవులు, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎకనామిక్ ప్రొఫెసరు మన చక్రధర్ రావు గారు, తర్వాత ఒక కవులు, రచయితలు, ఇట్లా తర్వాత మన టీచర్స్ కి సంబంధించిన అధ్యక్షులు సత్యనారాయణ గారు, తర్వాత అట్లాగే గ్రామీణ పేదల సంఘానికి సంబంధించినటువంటి వారు, ప్రజాస్వామ్య ప్రశిక్షణ సంస్థలో పనిచేస్తున్నటువంటి వాడు, రైతులు, అనేక రంగాలకు సంబంధించిన వాళ్ళని ఆ బృందంలో పంపించడం జరిగింది. ఆ బృందంలో కూడా నేను కూడా వారితో పాటు గైడ్ చేస్తూ వెళ్ళటం జరిగింది. ఇంకా తర్వాత మేము వెళ్ళొచ్చిన తర్వాత డాక్టర్ రాజారెడ్డి గారు 2వ వైద్య అంటే 3వ వైద్య బృందం, భారత్ చైనా మిత్రమండలి తరఫున అది 2వది. దానికి డాక్టర్ రాజారెడ్డి గారు ప్రముఖ న్యూరో సర్జన్, నిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ గా రిటైర్ అయినారు. ఆయన, తర్వాత డాక్టర్ జతిన్, డాక్టర్ సంపత్, వీరు ఆ వైద్య బృందంలో వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత అంటే అది 4వ వైద్య బృందం అవుతుంది. 4వ వైద్య బృందం డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారు, మన తెలంగాణ రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షులుగా ఆయన ఇంతకు ముందు మన ద్వారకనాథ్ రెడ్డి గారి కంటే ముందు కాలంలో ఉన్నారు. ఆయన నాయకత్వంలో ద్వారకనాథ్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది వైద్యులు ఇక్కడ మన ప్లాస్టిక్ సర్జను, మన క్యాన్సర్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్ మణికుమారి గారు, ఒక ఆర్థోపెడిక్ సర్జన్ ఇక్కడ మన దగ్గర నుంచి, అట్లాగే ప్రతిసారి కూడా వేరే రాష్ట్రాల నుంచి కూడా వెళ్తూ ఉంటారు మన వాళ్ళతో పాటు కలిసి. ఆ తర్వాత 5వ వైద్య బృందానికి డాక్టర్ రామరెడ్డి గారు, ప్రొఫెసర్ ఆఫ్ ఫిజియాలజీ, ఆయన నాయకత్వంలో నిశాంత్, మన డెంటల్ సర్జను, తర్వాత శివానంద్, మన అనస్థీషియాలో సీనియర్ డాక్టరు, ఆయన, ఇట్లా వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత 6వ రాష్ట్ర వైద్య బృందంలో డాక్టర్ సురేంద్రనాథ్, ఆయన ఐఎంఏలో ఆయన చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంటారు, రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు ఇప్పుడు. తర్వాత ఆయన ఇప్పుడు మన నార్త్ హైదరాబాద్ ఐఎంఏకి ప్రెసిడెంట్ గా ఉన్నారు, చాలా కాలంగా ఆయన సేవలు అందిస్తున్నారు. అట్లా మన ఐఎంఏ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ముఖ్యంగా నార్త్ హైదరాబాద్ బ్రాంచ్ వారు బాగా చాలా చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు, చాలా వారి సహకారాలు అందిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి వైద్య బృందాలు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అదే విధంగా మన వైద్యులందరూ కూడా పాల్గొనటం, వాళ్ళని ఇక్కడికి అంటే రెసిప్రోకల్ గా మనం ఒక్కసారి అక్కడికి వెళ్తాము, అదే సంవత్సరం వారు వస్తుంటారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ వైద్య బృందాలు, సంయుక్త వైద్య బృందాలను పర్యటిస్తూ ఉంటాయి. ఈ విధంగా అనేక కార్యక్రమాలని తీసుకోవడం జరిగింది. అంతకుముందు ఇంకా పారిశ్రామిక రంగానికి సంబంధించిన ఒక బృందాన్ని కూడా పర్వతరెడ్డి గారు, ముత్యంరెడ్డి గారు, ఇంకా రామచంద్రారెడ్డి గారు కర్నూలు రాష్ట్రం నుంచి, అక్కడి నుంచి ఒక బృందాన్ని అట్లా పంపించడం జరిగింది. ఈ విధంగా భారత్ చైనా మిత్రమండలి అక్కడ ఉన్నటువంటి సిపిఎఫ్, చైనీస్ పీపుల్స్ అసోసియేషన్ ఫర్ ఫ్రెండ్షిప్ విత్ ఫారిన్ కంట్రీస్, చైనా సంస్థ, మైత్రి సంస్థతో కలిసి అనేక కార్యక్రమాలు తీసుకుంటూ ఉంది. ఇవన్నీ కూడా ఎందుకు మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అనే విషయాన్ని కూడా, దీని ప్రధాన ఉద్దేశం కూడా మీకు చెప్తాను నేను. ఇది ఒక ప్రజా సంస్థ, భారత్ చైనా మిత్రమండలి అనేది. ఇది ఒక వాలంటరీ ఆర్గనైజేషన్. దీనిలో ఉన్న పనిచేసే వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనేక రంగాలకు సంబంధించిన సమాజంలో ఉన్నటువంటి సంబంధించిన ప్రముఖులందరినీ కూడా, ముఖ్యంగా మేధావులు, విద్యార్థులు, కార్మికులు, రైతులు, అనేక మందిని, అనేక రంగాలకు సంబంధించిన ప్రజల్ని ఈ సంస్థలో భాగం కావాల్సిందిగా మేము పంచుకుంటూ ఉంటారు, ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీని ప్రధాన ఉద్దేశం భారతదేశం, చైనా ఈ రెండు కూడా చిరకాలం మైత్రులుగా ఉండాలి అని ఈ సంస్థ ఆశయం. ఈ సంస్థ ఆశయం ఏదైతే ఉందో, భారతదేశం చైనా మధ్య మైత్రి మన దేశానికి చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది, మన దేశానికి కూడా దీనివల్ల ఉపయోగం జరుగుతుంది అని భావించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంస్థలో సభ్యులుగా చేరవచ్చు. భారతదేశం, చైనా రెండు మిత్రులుగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా కూడా, అది ఏ రాజకీయ పార్టీ కావచ్చు, ఏ రాజకీయ
ఆలోచనలు ఉండొచ్చు, దానికి సంబంధం లేదు. దీనిలో కమ్యూనిస్టులే ఉంటారు లేకపోతే ఇంకెవరో ఉంటారనేది లేదు. మేము కోరేది ముఖ్యంగా సమాజంలో ఉన్న ప్రముఖులు, మేధావులు, అనేక రంగాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా సమాజంలో ఉన్న సామాన్య ప్రజల్లోంచి ఉన్నటువంటి మేధావులు కూడా సామాన్య ప్రజానీకంలో భాగమే అని భావిస్తాం మేము. ఈ రాజకీయ పార్టీల్లో ఉండి రాజకీయాల్లో ఉండే వాళ్ళ కంటే కూడా వారి వారి రాజకీయాల పరిమితుల్లో ఉంటారు కాబట్టి సమాజంలో ఉన్నట్టు అశేష ప్రజానీకంలో ఉన్నటువంటి వాళ్లే ఈ సంస్థలో భాగస్థులు అవ్వాలని కోరుకుంటాం. ఆ విధంగా ఏంటంటే ముఖ్యంగా ఈ కార్యక్రమాల్లో ఇది ఈ యొక్క రాజకీయ సంస్థ అయినప్పటికీ ఒక రాజకీయ పార్టీకే పరిమితమైంది కాదు. భారతదేశం, చైనా రెండు మిత్రులుగా ఉండాలి. అది మన ప్రజలకు, మన దేశానికి, అట్లాగే చైనాకు, అట్లాగే ఈ ప్రాంతం ప్రపంచ శాంతికి ఇది చాలా ఉపయోగపడుతుందని భావించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంస్థలో చేరాలి అని కోరుకుంటున్నాం. ఇది ఈ ఆశయం ఎక్కడి నుంచి మనకు వస్తుంది? దీనికి ఫౌండేషన్ ఏంటంటే మన స్వాతంత్రం రాకముందు 1924లో రవీంద్రనాథ్ ఠాగూర్, గురుదేవ్ అంటాం మనం ఆయన్ని, విశ్వగురు ఆయనగా భావిస్తాం. ఆయన 1924లో చైనా సందర్శించడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్లీ 1930లో కూడా వెళ్ళినట్టున్నారు. సరిగ్గా సంవత్సరం గుర్తులేదు కానీ 2 సార్లు పర్యటించారు ఆయన. 1924లో చైనా సందర్శించినప్పుడు అక్కడున్న కవులతో పాటు ప్రముఖులందరినీ కలిసి దాదాపు 1 నెల రోజుల పాటు అక్కడే గడిపాడు ఆయన. అక్కడ ఆయన చెప్పిన ఒక మాటలు కొన్ని మనం గుర్తుపెట్టుకుంటే మనం ఇది ఎంత అవసరమో మనకు అర్థమవుతుంది. ఆయన అప్పుడు చెప్తారు, జాతీయవాదము, దేశభక్తి అంటే ఏంటి అనేది చెప్తూ ఆయన పుస్తకం కూడా రాశారు నేషనలిజం మీద. జాతీయవాదం అంటే ప్రజల అభివృద్ధిని కోరుకోవటం, మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు, ఇరుగు పొరుగున ఉండి దేశాలతో, ఇరుగు పొరుగు వారితో మంచి సంబంధాలు ఉండాలని కోరుకుంటాం. మన సంస్కృతి అది, ఆసియా సంస్కృతి అది. అదే యూరోపియన్ సంస్కృతికి భిన్నమైంది మన ఆసియా సంస్కృతి, మన ఓరియంటల్ కల్చర్ అని చెప్తూ యూరోపియన్ సంస్కృతిలో జాతీయవాదం అంటే జాతి అహంకారంగా ఉంటుంది. జాతి అహంకారాన్ని వాళ్ళు పెంచి పోషిస్తున్నారు. దాన్నే జాతీయవాదం చెప్తున్నారు, దాన్నే దేశభక్తి అని చెప్తున్నారు. పాశ్చాత్య దేశాల వాళ్ళు, వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు జాతి అహంకారాన్ని పోషిస్తూ మా జాతి గొప్పది, మా దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం. ఇప్పుడు కూడా అమెరికా అదే చెప్తాడు ట్రంప్. అమెరికా ఫస్ట్ అంటాడు. ఆ అమెరికా ఫస్ట్ అంటే మై కంట్రీ ఈజ్ ఫస్ట్. అవును, తప్పేంటి అనుకుంటాం మనం కూడా, కరెక్టే. మన అభివృద్ధి ఇంకొక ప్రపంచంలో మనం అందరం కూడా ఇప్పుడు ముఖ్యంగా గ్లోబలైజేషన్ అయిపోయింది వరల్డ్. ఇంకొక అభివృద్ధిని, వినాశనాన్ని కోరుకుంటూ ఇంకో దేశం అభివృద్ధిని అడ్డగిస్తూ నేను అభివృద్ధి కావాలనుకోవటం అది జాతి అహంకారం అవుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ అదే చెప్పాడు ఆ రోజు కూడా. ఇప్పుడు మనం చూస్తున్నది కూడా అదే వెస్టర్న్ కంట్రీస్ లో. ఆ జాతి అహంకారాన్ని జాతీయవాదంగా మనం తీసుకోకూడదు. ముఖ్యంగా భారతదేశం ప్రజలు దీన్ని గమనించాలి, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం చైనా ఓరియంటల్ కల్చర్ కి జన్మస్థానం. 2000 సంవత్సరాలకు మించినటువంటి మన సంస్కృతి ఉంది 2 దేశాల్లో. ఇది ఓరియంటల్ సంస్కృతి. ఈ 2 దేశాల ప్రజలు చిరకాల మిత్రులుగా ఉండాలని ఆయన కోరుకుంటూ రాశారు. అది అంటే జాతీయవాదం, దేశభక్తి గురించి ఆయన చెప్పిన మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రజల మధ్య అవగాహన పెంచుకోవడంలో ఇవన్నీ ముఖ్యంగా ఉపయోగపడతాయి. ఈ రోజు మనం చూస్తున్నాం ప్రపంచంలో అనేక రకాల కల్లోలాలు. ఇప్పటికిప్పుడు చూస్తున్నాము. 21వ శతాబ్దంలో ఆనాటి రాజులు, సామ్రాజ్యాలు ఉన్న కాలంలో ప్రజలు యుద్ధం చేసి కత్తులతో వీటితో చంపుకున్న దానికంటే మించి, అనేక రెట్లు మించి ప్రజల్ని చంపుకుంటున్నాం. ఇప్పుడు దేశాల మీద బాంబులు, పైనుంచి బాంబులు వేసి బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఎవరు? అదే వెస్టర్న్ సివిలైజేషన్ ని వాళ్ళు తప్పుదారి పట్టించి కొలోనియల్ సంస్కృతిని, అంటే దేశాలని కబళించి, దేశాలని ఆక్రమించి, దేశాలని కాలనీలుగా వలసలుగా మార్చుకున్నటువంటి వెస్టర్న్ కంట్రీస్ లో ఉన్నటువంటి పాలకులు, ప్రజలను కాదు మనం అనాల్సింది,
అక్కడ ప్రజలు కూడా మనలాగే ఉంటారు. అక్కడ వచ్చినటువంటి అధికారంలో వస్తున్నటువంటి పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు, ఆ దేశాల్లో నిర్ణయాలు చేస్తున్నటువంటి వాళ్ళు, అక్కడి ప్రజలు కూడా వాళ్ళ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు చేస్తున్నారు. అనేక రకాల వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు, ఇరాక్ యుద్ధంలోకి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు, ఇప్పుడు పాలస్తీనా జరుగుతానికి వ్యతిరేకంగా కూడా ప్రదర్శనలు చేస్తున్నారు. ప్రజలు బాగానే ఉంటారు. పరిపాలన సాగించే వాళ్ళు, అక్కడ అధికారం చెలాయించే వాళ్ళు దేశాలను కబలించే పాలసీలని, నిర్ణయాలను తీసుకుంటున్నారు. అది ఒక సామ్రాజ్యవాదం. అది అంటే పాత రోజుల్లో రాజులు సామ్రాజ్యాలు ఏర్పరచుకున్నట్టుగా దాన్ని సామ్రాజ్యవాదం అంటాం కదా, వలసవాదం. ఈ సామ్రాజ్యవాద ఫిలాసఫీలో భాగంగా వాళ్ళు వారి యొక్క సంపదని, అక్కడ ఉన్నటువంటి కొన్ని కార్పొరేట్ సంస్థల సంపదని పెంచుకోవటానికి యుద్ధ ఆర్థిక నిర్మాణాన్ని చేపట్టి యుద్ధ యంత్రాంగాన్ని అభివృద్ధి చేసి విమానాలు, మిసైల్స్, డైనమిట్స్, బాంబులు ఇట్లాంటి పరిశ్రమల్ని స్థాపించి వారికి కావాలి కాబట్టి యుద్ధమే వాళ్ళకి వ్యాపారం కాబట్టి ఆ యుద్ధాలని ప్రేరేపిస్తూ కల్లోలాలు సృష్టిస్తూ ఇంకా మానవ వినాశానికి వాళ్ళు పూనుకుంటున్నారు, చేస్తున్నారు. ఇప్పటికి కూడా 21వ శతాబ్దంలో కూడా దీన్ని మనం ఏ రకంగా మనం ఒప్పుకోవుతాము? ఈనాడైనా కూడా ఇప్పుడైనా ప్రజలందరూ కూడా మనం గమనించాలి. ప్రపంచంలో అన్ని దేశాల ప్రజలు శాంతిని కోరుకుంటారు. శాంతి కావాలంటే ముఖ్యంగా ప్రపంచ ప్రజల్లో దానికి శాంతి కొరకు ఇప్పటికీ కూడా ఉద్యమాలు చేయాల్సి వచ్చిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. కాబట్టి ముఖ్యంగా చైనా, భారతదేశం ఈ రెండు దేశాలు కూడా ఒక్కొక్క దేశం 150 కోట్ల జనాభా కలిగినటువంటి వాళ్ళు, ప్రపంచంలో 3వ వంతు జనాభా దాదాపుగా ఉన్న వాళ్ళు. ఇంత జనాభాకి ప్రాతినిధ్యం వస్తున్న వాళ్ళకి మన దేశాలకి అత్యంత ఈ బాధ్యత ఉంటుంది. ప్రపంచ జనాభా మొత్తానికి ఒక శాంతి, అభివృద్ధిని అందించాలంటే ఈ రెండు దేశాల మధ్య స్నేహం అత్యంత ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఇది మనం గమనించాలి. ఈ ఉద్దేశంతో భారత్ చైనా మైత్రి సంస్థ కార్యక్రమాలు చేపడుతుంది. మిత్రులారా, మీరు ఈ కొన్ని విషయాలు నేను చెప్పి ఈ తర్వాత మన వైద్య బృందంలో వారు వెళ్లి వచ్చిన అనేక విషయాలని మన మిత్రుల మీతో పంచుకోవాలని కోరుతున్నాను. మిత్రులారా, భారత చైనా మిత్ర మండలి ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు జరుపుతుందో ఆ నేపథ్యాన్ని మన జనరల్ సెక్రటరీ గారు వివరించారు. అయితే మీ అందరూ ప్రస్తుతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నది ఈ రోజున ఆ దేశంలో ఏం జరుగుతోంది, అక్కడ మీరేం చూశారు అనే విషయం. ఈ రాజకీయ నేపథ్యం అర్థం కాకపోతే నేను ఇందాక మొదట్లో మాట్లాడుతూ చైనా అనగానే 2 కోట్స్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నాను. ఎందుకంటే మన మనస్సుల్లో ఒక రకమైన దట్టమైన చీకటి, ఒక వ్యతిరేక భావం, ఒక శత్రుభావం మనలో ఉంది కనుక మేము వెళ్లి వచ్చిన వాళ్ళం అక్కడ ఏం చూసామో చెప్పాలనుకుంటున్నాము. దాంట్లో భాగంగా మన ఐఎంఏ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ దువ్వూరు ద్వారకానాథ్ రెడ్డి గారు ఐఎంఏ తరఫున అక్కడ వచ్చారు. ఐఎంఏ తరఫున అక్కడ సంస్థలతో మాట్లాడటం జరిగింది. అనేక సంస్థల అధిపతులతో కూడా మాట్లాడారు. ఆ విషయాలన్నీ మీకు సవివరంగా వివరిస్తారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సభాధ్యక్షులు, మిత్రులు, తర్వాత చైనా ఇండియా మిత్ర మండలి సభ్యులు, పాత్రికేయులు, ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మనం సమావేశం అవడానికి కారణం ఈ సిపిఐఎఫ్ఎఫ్సి ఈ ఆర్గనైజేషన్ ఆహ్వానం ద్వారా, చైనా మిత్ర మండలి వచ్చిన ఆహ్వానం ద్వారా మేమందరం కూడాను ఈ జాయింట్ మెడికల్ మిషన్ అనే దానికి వెళ్ళడం జరిగింది. కొన్ని ఏదైనా కానీ మనం చూస్తే కానీ తెలియదండి. సో దాంట్లో ఇది ఒక భాగం. మనం అక్కడ వెళ్ళి చూసేదాకా మనకు కొన్ని అపోహలు ఉంటాయి, కొన్ని అసలు వాస్తవాలు మనం ఏమిటైతే కూడా తెలియకపోవచ్చు. అది చూసిన తర్వాత మనకి చాలా కూడా ఒక క్లారిటీ వస్తుంది మనకి. అది ఇక్కడ జరిగింది కూడా ఇప్పుడు. ఎందుకంటే మనం ఒక సామెత కూడా ఉంటుంటుంది, దూరపు కొండలు నునుపు అంటాం. అదేంటి మిథ్య. దూరపు కొండలు నునుపు అయినా కూడాను ఇక్కడ అదే పరిస్థితిలో ఆ మిథ్య కాకుండా నిజంగానే
చైనాలో దూరపు కొండలు నునుపైనా కూడా నునుపు కనబడదు, అంతా కూడాను పచ్చదనం. మేము వెళ్ళిన గ్యోంజో ప్రావిన్స్లో గ్యోజో ప్రావిన్స్ అది కూడా మా ప్రావిన్స్ అంటే రాష్ట్రం అండి. అదిలాగా మన ఒక చైనాలో వెనకబడిన రాష్ట్రం కింద సంబంధించింది అది. ఎందుకంటే అదంతా కూడాను కొండల ఏరియా, హిల్లీ ఏరియా, మౌంటైన్ ఏరియా. అటువంటి ప్లేస్లో అసలు ఏ కొండ అయినా కూడాను ఆ కొండ పైన అసలు రాయి ఎక్కడ కనబడలేదు మాకు. ఎందుకంటే అన్ని కొండలు కూడాను మొత్తం చెట్లే. అటువంటి ప్రకృతి సౌందర్యం అనుకోవచ్చు, లేకపోతే అక్కడున్న దాని అంతకుముందు ఎట్లుందో మాకు తెలియదు, నిజంగానే తర్వాత మొలిపించారో తెలియదు. కానీ ఈరోజు ఉన్న పరిస్థితి అది 95% ఆఫ్ దట్ ఏరియా మొత్తం కూడా మౌంటైన్స్. ఆ మౌంటైన్స్ అంతా కూడాను మొత్తం ప్రకృతి సిద్ధమైన ఆకుపచ్చదనంతో నిండి ఉంటుందండి. ఏదో మన అడవులు వెళ్ళినట్టు అంత అడవి ఏరియా అనుకోండి, బట్ అంతా మౌంటైన్స్ అది. సో అటువంటి ప్రదేశంకి మేము వెళ్ళడం జరిగింది. సో దానికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, మేము వెళ్ళిన ముఖ్యమైన విషయం ఆసుపత్రులకు సంబంధించింది, మెడికల్ దీని గురించి వెళ్ళాం కాబట్టి మేము ఆ దశలో, ఎందుకంటే మనం ఇక్కడ టెర్షియరీ కేర్ అంటాం. అంటే టెర్షియరీ కేర్ అంటే ఇప్పుడున్న ఆల్ కార్పొరేట్ హాస్పిటల్స్ అనుకోండి, లేకపోతే పెద్ద హాస్పిటల్స్ అనుకోండి, తర్వాత డిస్ట్రిక్ట్ క్వార్టర్స్ అనుకోండి, అటువంటి హాస్పిటల్స్ అన్ని కూడాను మేము వివిధ ఆసుపత్రులు చూడడం జరిగిందండి. అదే చూసినప్పుడు కూడాను, ఎందుకంటే మాతో పాటు వచ్చిన అక్కడ వైద్య మిత్రులు అందరూ కూడాను మాతో పాటు రావడం జరిగింది. మేము వాళ్ళతో పాటు ఇవన్నీ కూడాను ఆసుపత్రులను సందర్శించడం జరిగింది. సందర్శించినప్పుడు ఒకటి మాత్రం చెప్పుకోదగ్గ విషయం, 2 విషయాలు చాలా ముఖ్యమైనవండి. క్రమశిక్షణ, టైం, వాళ్ళు పాటించే టైం దిస్టింగ్, ఆల్ స్పిక్ అండ్ స్పాన్. ఒక టైం అన్నారంటే నిమిషాలతో పాటు అదొకటి. ఈ 2 చాలా ముఖ్యమైన విషయాలు. ఎందుకంటే ఇదొకటి. ఇంకా పరిశుభ్రత గురించి నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే అటువంటి పరిశుభ్రత నేను చాలా కంట్రీస్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా కంపేర్ చేస్తే నేను ఎక్కువ కంట్రీస్ చూసాను నేను అనుకుంటున్నాను. అది వాస్తవం అవ్వకపోవచ్చు, అవి అవ్వచ్చు కూడా. అటువంటి పరిస్థితుల్లో బికాజ్ ముఖ్యంగా పాశ్చాత్య దేశాలైన యూరోప్ కానీ, అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, ఈ మిగతా అన్ని యునైటెడ్ యుఏ కానీ ఎన్ని రాష్ట్రాలు ఇన్ని చూసినా కూడాను ఇక్కడ ఉన్నంత పరిశుభ్రత ఉన్నాయి. అఫ్కోర్స్ ఎనదర్ కంట్రీ కంపారబుల్ అటువంటి దానికి నాకు ఈ మధ్యన తెలియ కాలంలో చూసింది జపాన్ ఒకటి, ఇప్పుడు నేను నిన్న మొన్న చూసిన చైనా ఒకటి. అటువంటి పరిశుభ్రత అది. అందులో ఏంటి, అంతమంది వ్యక్తులు, వాళ్ళ జనాభా కూడా మన జనాభా అంతా ఆల్మోస్ట్ మనం ఇప్పుడు టచ్ చేసి కొంచెం వాళ్ళకన్నా ముందెళ్ళు. అంత జనాభా పెట్టుకొని అంత పరిశుభ్రతతో అంత కూడా అన్ని వాళ్ళున్న అన్ని కూడా పాటిస్తూ అన్ని చేస్తారంటే దాన్ని మాత్రం హ్యాట్స్ ఆఫ్. సో ఇటువంటి చూడడం జరిగింది. దీనివల్ల మనం చాలా నేర్చుకోవచ్చు. ఎందుకంటే అదే ఒక్క విషయమేది కాదు, అన్ని విషయాల్లో కూడా. ముఖ్యంగా మిగతావన్నీ కూడా నాకు అంత అవగాహన లేదు కానీ, అగ్రికల్చర్ కానీ ఏదైనా కానీ. బట్ మేము చూసిన అక్కడ మన ఈ మెడిసిన్ కూడానండి, ఇప్పుడు మా వైద్యం కూడా ఇంటిగ్రేటెడ్ మెడిసిన్. ఇప్పుడు మనము ఒకప్పుడు ఏది చాణక్య అన్నం, సుశ్రుత అన్నం, ఎంత కూడా మిగతా అన్ని వాట్ ఈస్ దట్ పాతకాలం అది కూడా మనకు కూడా ఉందండి అంత. అటువంటి అన్ని కూడా ఉండి కూడాను అక్కడ అవలంబించే వాళ్ళు కూడా అది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, వాళ్ళు పాటించే చైనీస్ మెడిసిన్కి, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్కి ఒక యూనివర్సిటీ, మన ఉస్మాన్ యూనివర్సిటీ కన్నా పెద్ద క్యాంపస్ ఉండేది. అంత పెద్ద క్యాంపస్లో 20,000 మంది వైద్యులతో విద్యార్థులతో అక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతూ, అదే ప్లేస్లో అంతే అదే సైజులో ఉన్నది ఇంకొకటి మామూలు మన యూనివర్సిటీ హాస్పిటల్స్. అంటే వివిధ విభాగాలు అన్ని కూడా 10 అంతస్తులు 12 అంతస్తులు అటువంటి బిల్డింగ్స్ అన్ని కూడా. వాటిలో కూడా ఎన్ని కూడా వివిధ విభాగాలు ఉంటూ వాళ్ళు ఇచ్చేది అన్నిటికీ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్. ఇప్పుడు ఒక పేషెంట్ వస్తే వాళ్ళ దాని ఇష్ట ప్రకారంగా మన మోడర్న్ మెడిసిన్ చూస్ చేసుకోవచ్చు, ట్రెడిషనల్ మెడిసిన్ చూసుకోవచ్చు. అంతకన్నా ముఖ్యమైనది ఉందంటే అక్యుపంక్చర్ అనే దానికి వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే దానివల్ల చాలా రుగ్మతలు ఎన్ని కూడాను తగ్గించడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఎన్ని కూడాను రీసెర్చ్ ఓరియంటెడ్. ఇక్కడ ఇంకోటి నేను ముఖ్యంగా చెప్పదలసిన ఇంకో విషయం ఏంటంటే, రీసెర్చ్ ఓరియంటెడ్ ఎందుకన్నా అంటే అన్ని కూడా రీసెర్చ్ బేస్డ్ అండి. వెదర్ ఇట్ ఈస్ ట్రెడిషనల్ మెడిసిన్ అండి,
అక్యుపంక్చర్ అండి, అఫ్ కోర్స్ మోడర్న్ మెడిసిన్ అంతా కూడా విరాల్ ఏం చేసేది కానీ ఏది చేసేది కూడా దర్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ సైన్స్ బిహైండ్ ఇట్ అయింది. సో అన్ని కూడాను ఈ రీసెర్చ్ ఓరియంటెడ్ అంతా అన్ని కూడాను. కానీ ఆ యాంగిల్లో వాళ్ళంతా చేస్తూ మేము చూసిన అక్కడ గుయాంగ్ అనేసి అది ఆ ఊర్లో కానీ పక్కన షిప్పింగ్ అనేసి ఇంకొక డిస్ట్రిక్ట్కి వెళ్ళాము. అక్కడ కానీ ఒక చిన్న ఊరికి వెళ్ళాము. అక్కడ మన సోకాళ్ళు ప్రాథమిక కేంద్రం వైద్య కేంద్రం లాంటి చిన్న ప్లేస్కి వెళ్ళాము. అక్కడ కూడా చుట్టూ ఉన్న కొండల మధ్యలో ఉన్న ఒక విలేజ్ లో 600 మందికి ఒక చిన్న సెంటర్ ఉంది. దాంట్లో అన్ని ఉన్నాయండి. ఆ సెంటర్లో అంటే ఇక మినిమం ఉండవలసినవన్నీ కూడా ఉన్నాయి. అన్ని కూడా ఎమర్జెన్సీస్ అంటే ఏమన్నా సర్జరీస్ అటువంటి అంటే కష్టం, కానీ మిగతా మామూలుగా ప్రాథమికంగా ఇవ్వాల్సిన అన్ని కూడా వైద్య సదుపాయాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి కదా. అటువంటి ప్రదేశాలకు మేమంతా వెళ్ళడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి మేము మళ్ళా చైనా క్యాపిటల్ అయిన బీజింగ్కి రావడం జరిగింది. బీజింగ్ లో కూడాను ముఖ్యమైన హాస్పిటల్, చాలా పెద్ద హాస్పిటల్, యూనివర్సిటీ హాస్పిటల్ ఒక విభాగమే చూసింది. ఆ ఒక విభాగంలోనే అన్ని కూడా సంబంధించిన విషయాలన్నీ కూడా అన్నిటి కూడాను వాళ్ళకి సంబంధించిన మీరు ఎక్విప్మెంట్ అనండి, వర్క్ ఫోర్స్ అనండి, ఏదైనా కానీ అంతమంది ఉంటూ అటువంటి చిన్న ఈవెన్ బీజింగ్ అనే పట్టణంలో కూడా కమ్యూనిటీ హెల్త్ సర్వీసెస్ అంటే చిన్న చిన్న సెంటర్స్ పెట్టి గర్భిణీ స్త్రీలకి, వృద్ధులకి, పిల్లలకి వాళ్ళకి సంబంధించినన్ని కూడాను అన్ని. ఇప్పుడు ఆ పిల్లల విభాగంలో కూడాను ఏదో ఊరికే పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ అంటే అట్లా ఉండదండి. అక్కడ ఆటపాటలతో అన్ని వాళ్ళు అన్ని దానికి సంబంధించినవి ఉంటాయి. అన్ని కూడా వాళ్ళు ఆడుకోవచ్చు. అన్ని హాస్పిటల్లో అది సోకాల్డ్ కమ్యూనిటీ సెంటర్లు ఇటువన్నీ కూడాను వాళ్ళు ఇచ్చిన అటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటివన్నీ చూసి మేము నిజంగానే కొన్ని విషయాల్లో ఆశ్చర్యపడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ కొన్ని విషయాల్లో ఇవన్నీ కూడా చేస్తున్నారంటే వాళ్ళు ఒక నిజంగానే ఒక సార్ట్ ఆఫ్ ఒక నిర్ణయం విధానాలు. ఎందుకంటే ఒకప్పుడు అంటే నాకు తెలిసి ఐ మే బి రాంగ్, 30 సంవత్సరాల ముందరు చైనా ఇంత ముందుకు ఎప్పుడు లేదండి. చైనా కూడాను ఇండియా కూడా ఆల్మోస్ట్ ఒకటే స్టేజ్ లో ఉండేది నాకు తెలిసి. కానీ ఈ రోజు చూసుకుంటే అసలు చైనా అసలు మన దేశ సంగతి పక్కన పెడితే నాకు తెలిసి వేరే పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా అమెరికా తీసుకున్నా కూడాను అక్కడ ఉన్న ఈ మెడికల్ ఫెసిలిటీస్ చాలా ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకంటే అసలు దాన్ని చేరుకోవడానికి అంత కష్టసాధ్యం కాదు. కానీ బట్ డెఫినెట్ గా అటువంటి మన దగ్గర కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి, లేదనడానికి లేదు. కానీ అటువంటివన్నీ కూడాను అటువంటి అన్ని కూడా మేము చూడడం జరిగింది. ఒక్కటే ఇక్కడ విషయం ఏంటంటే మరి ఇన్ని పెట్టుకొని కూడా చైనా ప్రపంచ స్థాయిలో ఎందుకు ఇవన్నీ కూడా విషయాలు తెలియట్లేదు? దానికి నేను నా వ్యక్తిగత మాత్రం ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఆన్ ఎనీబడి హెల్త్ హియర్. నా వ్యక్తిగతంగా నేను చెప్పగలదు ఒకటే. ఎందుకంటే ఒకటి లాంగ్వేజ్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సార్ట్ ఆఫ్ ఏ డ్రాబ్యాక్ దేర్. అది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చైనాలో ఇప్పుడు మనం అది బీజింగ్ కానివ్వండి, అదే షాంఘైలు అన్నారు చాలా మటుకు, చాలా కొందరికి ఇంగ్లీష్ తెలుసు అనేసి. చైనా బీజింగ్ రాష్ట్రం ఈవెన్ బీజింగ్ లో కూడా ఇంగ్లీష్ అనేది చాలా కష్టం. ఇంకా మిగతా ప్రదేశాలు వదిలిపెట్టండి. ఇది వాళ్ళ రీసెర్చ్ అంతా ఓరియంటేషన్ అంతా కూడాను 90% ఆఫ్ ఇట్ ఈస్ ఇన్ చైనా. వెరీ వెల్ అడ్వాన్స్డ్ దిస్ థింగ్ చాలా విషయాల్లో. ఇవన్నీ కూడాను నేను అనుకునేది ఏంటంటే వాళ్ళు చేసే ఈ గొప్ప అంతా కూడాను మిగతా అందరికి కూడా తెలియకుండా ఉండడానికి అని నేను అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే అది తెలిస్తే దానివల్ల కూడా మిగతా వాళ్ళందరూ చాలా ముందుకెళ్ళిపోతారు, మమ్మల్ని దాటిపోయిన ఒకటి అనుకుంటున్నాను. ఇంకోటి ఇంగ్లీష్ గా తెలుసుంటే, నిజంగానే ఇంగ్లీష్ గా తెలుసుంటే ఇండియా కాదు, అమెరికా కాదు, యూరోప్ కాదు, ఏది ఉండేది కాదండి. అది కూడా ఒక అదృష్టం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు చెప్తున్నా. అంటే వీళ్ళు మిగతా వాళ్ళ నాతో పాటు పోవచ్చు, కానీ ఇది వాస్తవం, నేను అనుకున్న వాస్తవం. ఇది ఎప్పుడు కూడా వీళ్ళ ముందు నేను చెప్పలేదు. ఈ రోజు ఎందుకో నాకు చెప్పాల్సి అనిపించింది. ఎందుకంటే దే ఆర్ వెరీ మచ్ అహెడ్. అట్లీస్ట్ మనకన్నా ఒక 30 సంవత్సరాలు, అమెరికా కన్నా ఒక 10 సంవత్సరాలు అది ఆ స్టేటస్ ఉన్నప్పుడు మరి ఎందుకు వీళ్ళు బయటకు రావట్లేదు? దాన్ని నేను అనుకున్న కారణం. ఇప్పుడు ఇంకోటి, మేమంతా ముఖ్యమైన గవర్నర్లు కానీ వైస్ ప్రెసిడెంట్ అందరూ కలవడం జరిగింది. వాళ్ళతో కూడా అంతే. వాళ్ళకు కూడా ఒక్కరికి కూడా ఒక ఇంగ్లీష్ వర్డ్ రాదు, ఏదైనా రాదు.
థ్యాంక్ యూ అంటే సరే అది ఒకటి తెలుసుకుంటారేమో, ఓకే బై బై అని ఇటువంటిది. ఇంకోటి క్రమశిక్షణ అని చెప్పడం ఇంకోటి ఒకటి చాలా మంచి ఉదాహరణ ఒకటి చెప్తాండి. మేము వెళ్ళగానే ఇచ్చిన ఆతిథ్యం ఇచ్చిన అప్పుడు ఇచ్చిన సోకాల్డ్ రిసెప్షన్ మీటింగ్ అండ్ డిన్నర్ మమ్మల్ని అంతా ఆ రోజు సాయంత్రం వెళ్ళగానే గుయ్యంగానే పట్టణంలో ఆ రాష్ట్రానికి సంబంధించిన ఆల్మోస్ట్ సంథింగ్ లైక్ మన చీఫ్ మినిస్టర్ క్యాడర్గా ఉన్న వ్యక్తి ఒక లేడీ అక్కడికి వచ్చి ఆమె ఇప్పుడు టైం ఎట్లుంటుందో చెప్తానండి. మేమందరం కూడా అక్కడ 4:50 అని పెట్టారండి, 4:50. ఎందుకబ్బి 4:50 పెట్టారు? 5 గంటలకు ఎందుకు పెట్టుకోకూడదు? 4:30 ఎందుకు పెట్టుకోకూడదు? 4:50 అని పెట్టినారు. సరే దీనికి సరే వాళ్ళు 4:30 నుంచి మా ఇంట పడుతుంది అన్నారు. అందులో మా వ్యక్తులు కొందరు ఉన్నారు, మా మిత్రులే 4:40 దాకా బయటికి రారు. వాళ్ళేమో 2 ఇస్తే నాకు ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారు? మొత్తం మీద ఒక వ్యక్తిని పాపం ఆయన అక్కడ ఆ టైంకి లేకపోతే వెళ్ళాం. 4:49 వచ్చారండి. 4:50 సభ ప్రారంభం. అనుకున్న టైంకి లిస్టు ప్రకారం అయిపోతుంది. అయిన తర్వాత అక్కడంతా ఇంకొక మంచి ఇది అది అంటే ఇప్పుడున్న మన మెడికల్ దీని ప్రకారంగా ఆలోచిస్తే 5 గంటల నుంచి 7 గంటల దాకా డిన్నర్ అయిపోవాలి. అది నిజంగా మంచి పద్ధతి, వాళ్ళు పాటిస్తున్నారు. సరే ఆ టైంకి డిన్నర్ ఇచ్చారు, బాగానే ఉంది. ఆ డిన్నర్ కూడా దాని గురించి చెప్తే ఇంకా 10 గంట అయిపోద్ది, అటువంటి డిన్నర్ అది. సరే డిన్నర్ అయిపోయిన తర్వాత మేమేం నిలబడేదో మాట్లాడుకుంటున్నాం. ఆమె ఆ లీడరు మిగతా వ్యక్తులతో కలిసి ఆ డోర్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. సరే ఆమె వాళ్ళతో మాట్లాడుకుంటున్నాను కాదు, వాళ్ళు వచ్చి చెప్పారు, సార్ మీరు వెళ్ళేదాకా ఆమె బయటికి వెళ్ళరు, మీకు ఫేర్వెల్ చెప్పి మిమ్మల్ని అందరినీ చేసినంత అప్పుడు ఒక్కొక్కరు వెళ్తే మళ్ళా మోహన్ రెడ్డి గారు నేను అంతా వెళ్తే ఒక్కొక్కరితో మళ్ళీ అన్ని విషయాలు మాట్లాడి అట్లా పంపించారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక ఉదాహరణ. ఇటువంటివన్నీ కూడా అక్కడ ఎవరు ఆమె చుట్టూ ఒక గందులు పట్టుకొని రావడము ఎవడు అవన్నీ ఏమి ఉండవు. ఆమె బయటకు వస్తారు, అన్ని చూశారు అంతే. సేమ్ థింగ్ ఎక్కడ బీజింగ్ వెళ్ళినా అదే ఉంటుంది. మేము గ్రేట్ వేల అదే ఎటువంటి చారిత్రాత్మక ప్లేసెస్కి వెళ్ళినా కూడా అట్లా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా అట్లా ఉంటుంది. సో దీనివల్ల నేను చెప్పేది ఒకటేనండి. సరే చాలా విషయాలు నేర్చుకున్నాము. అవన్నీ విశదీకరించాలంటే ఈ రోజు కూడా సరిపోదు, అక్కడ ఉన్న పరిస్థితులు అటువంటివి. సరే దీనికి ముఖ్యంగా మా మిత్రులందరికీ కూడా, నాతో వచ్చిన మిత్రులందరికీ, మాకు వచ్చిన ఈ సబ్మింగ్ అది ఈజ్ ఏ ఇంపార్టెంట్ అకేషన్ ఫర్ ఈ దీంట్లో. ఇంకోటి ఏంటంటే అక్కడ కూడా మేము ముందుగా ఇప్పుడు ఎందుకంటే వాళ్ళందరితో కూడా కాంటాక్ట్ పెట్టుకొని మన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా అక్కడ కూడా చైనా మెడికల్ అసోసియేషన్ ఉంది, వాళ్ళతో కూడా మేము ఐ థింక్ వీ వాంట్ టు కరస్పాండ్. అది ముందు కూడాను ఆ యాంగిల్లో ఈ రీసెర్చ్ ఓరియంటెడ్గా కూడాను ఇటువంటివి కూడాను ముందు వెళ్ళాలని కూడా కోరుకుంటున్నాము. ఇంకో దీని విషయంలో కూడాను మన మోహన్ రెడ్డి గారు అక్కడ వైస్ ప్రెసిడెంట్ గారు ఒక మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా సంతకం సైన్ చేసుకోవడం జరిగింది. దాంట్లో కూడా ఈ పాయింట్ కూడా పొందుపరిచారు. ఇంకోటి ఏంటంటే అదే పొద్దున్నే అనుకోకుండా వచ్చిన తర్వాత పొద్దున్న నాగేశ్వర రెడ్డి గారు ఫోన్ చేశారు, ఎప్పుడు వచ్చావు అనేసి. ఎప్పుడు వచ్చాయంటే చెప్పినాను, మన ఏజీ నాగేశ్వర రెడ్డి గారు ఫోన్ చేసి ఎప్పుడంటే ఆయన ఇప్పటిదాకా 20 సార్లు వెళ్ళాడంట. 20 సార్లు వెళ్తే నేను అంటే నువ్వు చెప్పింది దానికి ఏకీభవిస్తాను, ఎందుకంటే ఇది అబౌట్ దిస్ లాంగ్వేజ్ ఇష్యూ. సో అది మాత్రం ఎందు గురించో అని అది కానిగా ఆ బ్యారియర్ లేకుండా ఉంటే అసలు ఐ డోంట్ థింక్ ఎనీబడి జస్ట్ కెన్ స్టాప్ దెమ్, ఇంపాసిబుల్. ఇప్పుడు మిగతా కంటే యూరోప్ ఉందండి, యూరోప్లో లోకల్ లాంగ్వేజ్ ఎన్ని మాట్లాడినా కూడా వాళ్ళు బయటకు వచ్చి ప్రెజెంటేషన్స్ అంతా ఇంగ్లీష్లో ఉంటాయి. వాడు మళ్ళీ స్పానిష్ అంటాడు, ఫ్రెంచ్ అంటాడు, జర్మన్ అంటాడు, ఇవన్నీ ఉంటాయి. బట్ మా వచ్చేసరికి అంతా ఇవన్నీ ఉంటాయి. బట్ ఈ దేశంలో కానీ ఇదే కాదు, జపాన్ అంతే చాలా మటుకు, జపాన్ అంతే, కొరియా అంతే, ఎన్ని ఆ దేశాలన్నీ కూడా అటువంటి స్థితిలో ఉన్నాయి. ఎందుకంటే నేను కూడా ఈ మధ్యన ఈ పోయిన నెలలోనే జపాన్ వెళ్ళడం జరిగింది, సౌత్ కొరియా వెళ్ళడం జరిగింది. సో అక్కడ కూడా ఇదే ఉన్నాయి. బట్ ఎనీవే దే ఆర్ రోల్ మోడల్ ఫర్ మెనీ ఆఫ్ ద పీపుల్. ఐ థింక్ దే ఆర్ రోల్ మోడల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఐ కెన్ సీ అంటే ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర జరిగేవన్నీ కూడాను మిగతా వాళ్ళందరూ కూడా చూసి నేర్చుకుని చేయగలిగితే ఐ థింక్ ఎవ్రీ కంట్రీ విల్ జస్ట్ లైక్ ఫార్వర్డ్ విత్ మచ్ థింగ్స్ ఎహెడ్. అంటే దీనికి అంతా కూడాను ఎక్కడి నుంచి నాకు ఇంకోటి ఏంటంటే మనీ అనేది నాకు తెలిసి మనీ అనేది గవర్నమెంట్ దగ్గర అన్ని చోట్ల ఉండే, కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఈ వాటికి ఉపయోగించే మనీ ఏదైనా కానీ మొత్తం కూడాను
ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ఇంకోటి కరప్షన్ లేని కంట్రీ లేదండి. దట్ లెట్ మీ బి వెరీ ఫ్రాంక్, కరప్షన్ లేని కంట్రీ లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు ఇటువంటి చోట్లంతాను హై లెవెల్ పెద్ద లెవెల్లో కరప్షన్స్ జరుగుతుంటాయి, కానీ చిన్న లెవెల్లో అది ముఖ్యంగా ఏ కంట్రీ చాలా మటుకు అమెరికా కానివ్వండి ఏ కంట్రీ కూడాను చిన్న లెవెల్లో కరప్షన్ జరగదండి. అందువల్ల వీటన్నిటి వల్ల చాలా మటుకు ఎన్ని ముందు అనుకుంటూ మేము వెళ్ళిన ఈ అవకాశం వచ్చినందుకు ముఖ్యంగా ఐ షుడ్ థ్యాంక్ ద ICFA and also this particular CPA FFC for making this possible. ఇది చాలా లాస్ట్ మినిట్లో అనుకొని వెళ్ళాము, చాలా లాస్ట్ మినిట్లో వెళ్ళినా కూడాను అన్ని విషయాలన్నీ చాలా మేము వెళ్ళిన విషయాలన్నీ కూడా తెలుసుకొని అన్ని కూడా అన్ని గత స్మృతులన్నీ చాలా జాగ్రత్తగా ఉంచుకొని అంతా రావడం జరిగింది. మళ్ళీ మేము వచ్చినప్పుడు కూడా మేము కూడా డ్రీమ్ లైనర్లో వచ్చామండి. అక్కడ డ్రీమ్ లైనర్ అహ్మదాబాద్లో పడ్డది, మేము కూడా డ్రీమ్ లైనర్లో వచ్చాం. మా డ్రీమ్ లైనర్కి ఏం కాలేదు, అది అట్లా అనుకోండి, అది వేరే సంగతి అట్లా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. I think this is one of the sort of a important sort of a mission, because మా మిత్రులు మిగతాన్ని వాళ్ళు కూడా వేరే విషయాలని చెప్తారు. ఇది సంబంధించింది నాకు తోచినవి, నాకు తెలిసినవి, నా సందర్భం వచ్చింది అనుకున్నవి నేను చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ద్వారకానాథ్ రెడ్డి గారు మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా అనేక విషయాలు చెప్తారు, అందుకే ఆయన నాయకుడు అయ్యాడు. సరే, ఇది వివాదాల గురించి కానీ చర్చల కోసం కాదు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు మనం చెప్పుకోవడం కోసమే ఉన్నాము. సార్కి చాలా పనులుంటాయి, అందుకనే ముందుగా మాట్లాడిచ్చాము. సార్, మీరు నాకు టైం ఇచ్చారు, మీరు ఆ టైం ప్రకారం మీరు వెళ్ళదలుచుకున్న టైంలో యూ కెన్ లీవ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజానికి ఈ వైద్య బృందానికి పేపర్ మీద నాయకుడు మోహన్ రెడ్డి, కానీ డైనమిక్ బిహేవియర్ తోటి ఎక్కడికంటే అక్కడ దూసుకుపోయి అక్కడ ఉన్నటువంటి నాయకులతోటి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లతోటి మాట్లాడటంతో ఈయన్నే అందరూ బాస్ బాస్ అని పిలవడం మొదలెట్టారంటే ఆయన నాయకత్వం యొక్క ప్రతిభ మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఇప్పుడు నిజానికి ద్వారకానాథరెడ్డి గారు చెప్పినటువంటి విషయంలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, సరే మనం చూడటము అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆదరణ అభివృద్ధి, ఈ అభివృద్ధి మనం ఇక్కడ పేపర్లో చదువుకొని కూడా తెలుసుకోవచ్చు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ICFAకి CPAFFCకి భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, అట్లాగే ఇక్కడి నుంచి విద్యార్థులు లేకపోతే మెడికల్ స్టూడెంట్స్ లేకపోతే డాక్టర్లు లేక సైంటిస్టులు ఇతర రంగాల ప్రజలు అక్కడికి వెళ్ళడానికి, శిక్షణ పొందడానికి, ట్రైనింగ్ తీసుకోవడానికి, ఫెలోషిప్ కోర్సులు చేయడానికి అవకాశం కల్పించే విధంగా MOU రాసుకోవడం జరిగింది. అయితే దీనికి ప్రభుత్వాల ప్రమేయం కూడా ఉంటుందని మీకు వేరే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కానీ ఒక ప్రజా సంస్థగా మనం ఒక దారిని, ఒక తలుపు తెరిచాము. అది ఈ బృందం చేసినటువంటి ఒక మంచి కార్యక్రమంగా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి భారత చైనా మిత్ర మండలి తన కృషి తను కొనసాగిస్తుందని చెప్తూ, సారు ఇప్పుడు చూసినవే చెప్పారు. ఇప్పుడు మనం డాక్టర్ PV రావు గారు నుంచి విందాము. ఆయన ఇందాక నేను చెప్పినట్టుగా రీసెర్చ్ ఓరియంటెడ్ మనిషి. అక్కడికి వచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ తో కలుస్తూ ఒబేసిటీ గురించి, డయాబెటీస్ గురించి, అక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి కొన్ని తొలగించవలసినటువంటి స్మోకింగ్ లాంటి ఫుడ్ విషయాల గురించి అనేక విషయాలు ఆయన మాట్లాడటం జరిగింది. అలాగే ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ గా చైనాలో జరుగుతున్న అభివృద్ధి గురించి కూడా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని భావిస్తూ PV రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ వినిపిస్తోందా? ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మా మిత్రులు ఆహ్వానాన్ని అంగీకరించి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను నిమ్స్ హాస్పిటల్లో దాదాపు 25 ఏళ్ల పాటు పనిచేసి ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను. ఎండోక్రినాలజీ, ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎండోక్రినాలజీ విభాగాన్ని, తర్వాత డయాబెటీస్ OP స్టార్ట్ చేసింది నేనే. ఇప్పుడు రిటైర్ అయిపోయి 10 ఏళ్ళు అయిపోయింది.
నాకు మొత్తానికి డయాబెటీస్ రీసెర్చ్ అంటే నేను ఎండి పిహెచ్డి చేశాను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో. నా నా ఫోకస్ అంతా కూడా డయాబెటీస్ రీసెర్చ్ అనమాట. రకరకాల రీసెర్చ్ ప్రాజెక్ట్స్ నిమ్స్ లో ఉంటూనే ఎన్నో పబ్లికేషన్లు చేశాను. ఇప్పుడు 1990లో ఇక్కడ నిమ్స్ లో జాయిన్ అయిన తర్వాత ఒక సంవత్సరానికి WHO తరఫున నేను అమెరికా వెళ్ళినప్పుడు నాతో పాటు చైనా నుంచి ఒక ప్రొఫెసర్ గారు వచ్చారనమాట. ప్రొఫెసర్ గ్వాంగ్వీ లీ అని ఆయన వచ్చి ఆయన అప్పుడు మాకు చైనా ఆ రోజుల్లో 1990లో చైనా ఇండియా దాదాపు ఒకలానే ఉండేవన్నమాట. వైద్యపరంగా డయాబెటీస్ పరంగా డయాబెటీస్ అనేది చైనాలోను భారతదేశంలోను 1990కే చాలా ఎక్కువగా ఉండేది. దాదాపు అమెరికా తర్వాత చైనా భారతదేశంలో డయాబెటీస్ చాలా ఎక్కువ ఆ రోజుల్లో 1990లో. ఆయన డాచింగ్ స్టడీ అని ఒక పెద్ద 1,00,000 మంది జనాభాతో ఒక స్టడీ చేశారు. అప్పటి నుంచి కూడా ఆ పరిశోధన విషయాలు తెలుసు. అప్పటి నుంచి కూడా డయాబెటీస్ కు సంబంధించిన పరిశోధన వ్యాసాలు చదవటం, ఆ చైనాలో ఏం జరుగుతుందో తెలుసుకోవటం అంతా. అలాగే నేను కూడా 1-2 సార్లు చైనా వెళ్ళడం సంభవించింది. నేను లెక్చర్లు ఇచ్చాను చైనాలో. సో కానీ నాకు దాదాపు 20-30 సంవత్సరాలుగా ఒక ఆశ ఉండేది ఏంటంటే చైనాలో పట్టణాలు నగరాలు చూస్తున్నాను, పెద్ద పెద్ద నగరాలు చూశాను, పెద్ద పెద్ద హాస్పిటల్స్ చూశాను, చాలా గొప్పగా ట్రీట్మెంట్లు చేస్తున్నారు. చాంగ్షా అనే ఊరు వెళ్ళా ఒక 2017లో. ప్రపంచం మొత్తానికే పెద్ద మెడికల్ టెక్నాలజీ సెంటర్ అన్నమాట. ప్రపంచం మొత్తం అంటే అమెరికాని మించిపోయి అమెరికాలో కూడా మెడికల్ టెక్నాలజీ సర్వీసెస్ అందిస్తున్న సంస్థ సైనోకేర్ అని చాంగ్షాలో ఉంది. ఇలా ఎన్నో అభివృద్ధి చెందిన విషయాలన్నీ చూశాను. కానీ నాకు ఒక కోరిక ఉండేది, మరి చైనాలో కూడా గ్రామీణ ప్రజలు ఉంటారు కదా, విలేజెస్ రూరల్ ఏరియాస్ ఉంటాయి, అక్కడ కూడా మైనారిటీ వర్గాలు ఉన్నాయి, అక్కడ కూడా వాళ్లలో డయాబెటీస్ ఎక్కువ. అక్కడ మైనారిటీ వర్గాల్లో డయాబెటీస్ పట్టణ ప్రాంతాల కన్నా కూడా ఎక్కువ అన్నమాట. అది మనం చదువుకున్నాం కానీ ఎప్పుడు చూడలేదు. అలాంటి అవకాశం వస్తుందేమో అని ఎంతో కాలంగా ఎదురు చూశాను. ఇప్పుడు ఈ మధ్య వీరి ప్రోద్బలంతో చైనా ప్రభుత్వం యొక్క ఆహ్వానంతో అటువంటి అవకాశం గీజో ప్రావిన్స్ అని, గీజో రాష్ట్రం అనేది సౌత్ వెస్ట్ అనమాట. అంటే మన దాదాపు బర్మా థాయిలాండ్ బోర్డర్కి ఆనుకుని ఉన్న రాష్ట్రంలో అన్ని కొండ ప్రాంతాలు. ఇప్పుడు మనకు తెలుసు కదా అరుణాచల్ ప్రదేశ్ నార్త్ ఈస్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, కొండ ప్రాంతాలు. ఆ కొండ ప్రాంతాల్లో ఉన్న మనుషులకి చాలా మందికి చైనా భాష కూడా రాదు. డాంగ్ మియావో అనే తెగలు అనమాట. వాళ్ళందరూ కూడా ఆర్థికంగా బాగానే ఉన్నారు, కానీ వాళ్ళలో డయాబెటీస్ ఎక్కువ, ఒబిసిటీ ఎక్కువ, దాదాపు మనలాగానే అనమాట. వాళ్ళని చూడాలి, ఆ రాష్ట్రాలను చూడాలి, అక్కడున్న డాక్టర్లతో మాట్లాడాలని నాకు ఆశ ఉండేది 30 ఏళ్లుగా. ఆశ వీరి ప్రోత్బలంతో ఆశ తీర్చుకున్నాను. ఒక వారం రోజులు గీజో రాష్ట్రంలో పర్యటించాను. అక్కడ ఉన్నటువంటి మైనారిటీ వర్గాలతో మాట్లాడాను. అక్కడ డాక్టర్లతో కలిసి నేను కూడా రక్త పరీక్షలు చేశాను. అక్కడ బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది, చాలా మందికి బ్లడ్ ప్రెషర్ ఉంది, రక్తపోటు ఎక్కువ ఉంది. దాదాపు భారతదేశంలో ఎలా ఉందో అలాగే ఉంది వాళ్ళకు కూడా. ఎంతో అభివృద్ధి చెందిన దేశం, ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రమే, కానీ ఇలాంటి సమస్యలు అయితే ఉన్నాయి. అయితే వాటికి వాళ్ళు ఏ రకంగా సమస్యలకి పరిష్కారం వాళ్ళు చేస్తున్నారు, ఏం ఆలోచించారు అనేది కూడా వాళ్ళ దగ్గర తెలుసుకున్నాను. ఆ గీజో మెడికల్ యూనివర్సిటీ, గుయిజో మెడికల్ యూనివర్సిటీ వాళ్ళు షింబింగ్ అనేటువంటి హాస్పిటల్, అదే ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అన్నమాట. అక్కడ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు, వాళ్ళ ప్రోటోకాల్స్ తెలుసుకున్నాను. నాకు వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఇక్కడున్న అట్లీస్ట్ మన హైదరాబాద్ లో ఈ పంజగుట్ట ఏరియాలో ఉన్న 10 హాస్పిటల్స్ లోను ఒబిసిటీ ప్రివెన్షన్ ప్రోగ్రామ్, అంటే డయాబెటీస్ గురించి మనందరికీ తెలుసు, వాళ్ళకి ఎంత తెలుసో మాకు అంత తెలుసు. ఆ కార్యక్రమాలన్నీ మనం చేస్తున్నాం. కాదే ఒబిసిటీ ప్రివెన్షన్ మనకు కూడా వాళ్ళకి ఎంత ఊపకాయం ఉందో అంత మనకు కూడా ఉందన్నమాట. కాబట్టి ఆ ఒబిసిటీ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు ఏం చేస్తున్నారో ఆ పరిస్థితులు, ఆ యొక్క ఎస్ఓపీలు ఇక్కడ కూడా దాన్ని చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్న ఎండోక్రాలజీ ప్రొఫెసర్ ఒక లేడీ డాక్టర్ ఉన్నారు, ఆవిడ్ని నేను ఉత్తరం రాసి పర్సనల్ గా వ్యక్తిగతంగా నేను ఆహ్వానిస్తున్నాను. ఆవిడ్ని ఇక్కడ వారం రోజులు ఇక్కడ ఉంచి ఇక్కడ పంజగుట్టలో ఉన్నటువంటి 10 హాస్పిటల్లో కూడా
ఆ ప్రోటోకాల్ తరఫున మనం ఒబేసిటీ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ చైనాలో ఏం చేస్తున్నారో అదే చేద్దామని చెప్పి ఆశతో ఉత్తరం రాసి వాళ్ళని ఆహ్వానిస్తున్నా. వాళ్ళతో చెప్పాను, ఆల్రెడీ అన్ని చెప్పేశాను. ఇది కాకుండా నాతో పాటు పనిచేసిన బీజింగ్ ప్రొఫెసర్ గ్వాంగ్వీ లీ అని, ఆయన చైనా జపాన్ ఫ్రెండ్షిప్ లో ఎండోక్రాలజీ ప్రొఫెసర్ అనమాట. ఆయనతో కూడా చెప్పాను. చెప్పి నేను ఏదో ఒక చిన్న కార్యక్రమాన్ని వాళ్ళ రాష్ట్రంలో అది గీజో అనేది వెనుకబడిన రాష్ట్రం ఉంటుంది. సో ఆ వెనుకబడిన రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీ వర్గాలు, భాష కూడా తెలియకుండా ఉన్న మైనారిటీ వర్గాలకి చైనా దేశం చేస్తున్నటువంటి సహాయ కార్యక్రమాలని ఇక్కడ కూడా అలాంటి కార్యక్రమాలని ఒబేసిటీ విషయంలో ఇక్కడ కూడా చేయాలనే ఉద్దేశంతో నేను వాళ్ళని పిలుస్తున్నాను. ఆ లేడీ డాక్టర్ని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండే 1 వారం రోజులు ఉండి చేసి ఆ తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత ఎంత అభివృద్ధి వాళ్ళు చెప్పిన కార్యక్రమాన్ని మనం విజయవంతంగా చేయగలిగాం, ఇక్కడ ఒబేసిటీ ప్రివెన్షన్ ఎంతవరకు మనం సాధించగలిగాం వారి కార్యక్రమం ద్వారా అనే ఉద్దేశంతో చేయబోతున్నాను. ఇలాంటి అవకాశం అంతా నాకు రావడం అనేది నా అదృష్టం. ఇప్పుడు ఈ మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా నన్ను దగ్గరుండి తీసుకెళ్లారు. అక్కడ కూడా చాలా అత్యద్భుతమైన గౌరవం వచ్చింది నాకు. అంటే ప్రభుత్వ పరంగా పిలిచారు కదా ఆహ్వానం, అందున చాలా అనుకోకుండా నాకు అంత భారతదేశంలో ఇక్కడ 30 ఏళ్ళు ఉద్యోగం చేసినా కూడా నాకు ఇక్కడ ఏమి చీఫ్ మినిస్టర్లు, గవర్నర్లు వాళ్ళందరికీ డయాబెటీస్ ఉంది, వాళ్ళందరినీ నేను చూశాను. అయినా ఇక్కడ ఏ రోజు నాకు జరగనంత గౌరవం నాకు అక్కడ ఆ ప్రభుత్వ అధికారులు నాకు ఇచ్చారు, అంత గౌరవం ఇచ్చారు. చాలా సంతోషం. అనుకోలేదు అంత గొప్పగా నాకు అంత గొప్పగా వాళ్ళు ఆహ్వానం ఇచ్చి దగ్గరుండి అన్ని చూపించి ఎంతో గౌరవం ఇచ్చారు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు వీరందరికీ కూడా మోహన్ రెడ్డి, సాయి సుధాకర్, ద్వారకనాథ్ రెడ్డి, జతిన్ గారు, ఆయన అప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కదా, మొన్న 10-15 రోజుల క్రితం పాకిస్తాన్ యుద్ధం జరిగింది, ఆ యుద్ధాలు జరుగుతున్నాయి. తర్వాత అక్కడ కోవిడ్ వచ్చిందని కూడా ఒక పుకారు వచ్చింది. సో ఎల్లాలా వద్దా అని మేము అందరం భయపడుతున్న రోజుల్లో జతిన్ గారు దగ్గరుండి లేదు బాబు అన్ని బాగానే ఉన్నాయి, అక్కడ కోవిడ్ లేదు చెప్పుకుంటున్నారు. కానీ నిజంగా అక్కడక్కడ కోవిడ్ ఎక్కడ కనిపించలేదు నాకు. తిరిగాం కానీ 2 రాష్ట్రాలు తిరిగాం, చాలా చోట్ల చూసాం కానీ కోవిడ్ అంటే ఏం లేదు అక్కడ. కానీ పుకారు వచ్చింది ఆ రోజుల్లో, ఒక 15 రోజుల క్రితం చైనాలో కోవిడ్ వచ్చింది, చాలా మంది చచ్చిపోయారని. కాబట్టి వెళ్ళడానికి భయపడుతున్న రోజుల్లో జతిన్ గారు ఆ దగ్గరుండి లేదు బాబు అన్ని బాగానే ఉన్నాయని చెప్పి తీసుకెళ్లారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా నాకు 35 ఏళ్లుగా నాకు చూడాలనుకున్న గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యల గురించి తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు జతిన్ గారికి, మోహన్ రెడ్డి గారికి, ఈ సంస్థకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మిత్రులారా, వింటున్నారు కదా, ఇది కేవలం ఏదో ఒక పర్యటననో లేకపోతే ఒక సైట్ సీయింగ్ కు వెళ్ళినటువంటి పర్యటన కాదు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వైద్య రంగంలో ఎంత సుప్రతిష్ఠులో, ఎంత సీరియస్ గా సబ్జెక్టును గురించి ఆలోచించేటువంటి వ్యక్తులు, అలాంటి వ్యక్తులు అక్కడికి వచ్చిన తర్వాత ఆ సమాజాన్ని పరిశీలించి చెప్తున్నటువంటి విషయాల్ని మనం చాలా జాగ్రత్తగా మనం వినాల్సినటువంటి అవసరం ఉంది, సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పత్రికా మిత్రులకి నేను పదే చెప్పేది ఏమంటే, ఇలాంటి చిన్న విషయాలన్నీ కూడా మీరు మనసులో పెట్టుకొని దాన్ని పత్రిక ద్వారా, ఒక న్యూస్ ఐటెం ద్వారా కాదు, మీరు ఈ రోజు రాస్తారు, ఏమని రాస్తారు, భారత చైనా మిత్రమండలి ఆధ్వర్యంలో ఒక వైద్య బృందం వెళ్ళింది, తిరిగి వచ్చారు, వాళ్ళు ఏదో మాటలు చెప్పారు అని మాత్రమే రాస్తారు. అది కాదు మనకు కావాల్సింది. అయితే మనం అక్కడికి వెళ్ళినటువంటి ఉద్దేశం ఏంటి, దాన్ని ఎంతవరకు నెరవేర్చాము అనేది నేను మొట్టమొదటిగా చెప్పదలుచుకున్నటువంటి విషయము. మన్మోహన్ సింగ్ గారు సైన్ చేసినప్పటికీ జాయింట్ మెడికల్ మిషన్ అనేది చైనా ప్రభుత్వము మన ముందు పెట్టినటువంటి ప్రతిపాదన. ఎందుకు పెట్టింది? భారతదేశ ప్రజల్లో చైనా ప్రజల మధ్య ఒక ఘనిష్టమైనటువంటి స్నేహ సంబంధం ఏర్పడాలి అని చెప్పి
ఆ కారణం కోసం, ఆ ప్రయోజనం కోసం తన ప్రాణాలను త్యాగం చేసినటువంటి డాక్టర్ కోట్నిస్, ఆయన చనిపోయింది 1942. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన్ని గుర్తుపెట్టుకొని 2 దేశాల సంస్కృతికి, 2 దేశాల స్నేహానికి, 2 దేశాల మధ్య సత్సంబంధానికి ఒక ప్రతీకగా డాక్టర్ కోట్నిస్ పేరుతోటి ఇది పెట్టారు. మేము వెళుతున్నది ఎందుకు? అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధమైనటువంటి వైద్య సౌకర్యాలను అనుభవిస్తున్నారు, ప్రభుత్వం ఏ లెవెల్ వరకు ఈ వైద్య సౌకర్యాలని అందించగలుగుతోంది, వాటి నుంచి మనమేమైనా నేర్చుకోవచ్చా అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం తప్ప మరొక రాజకీయ పరమైనటువంటి కారణం ఎక్కువ లేదు. 2 దేశాల మధ్య ఒక గుడ్ విల్, ఒక చక్కటి వారధి నిర్మించడమే ప్రజల యొక్క బాధ్యత. ఆ బాధ్యత నెరవేర్చడం కోసం మేము వెళ్ళాము. అది మొదటి పాయింట్. 2వ పాయింట్, ఇందాక ద్వారకానాథ్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు చెప్పినట్టుగా అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి అంటే పాదార్థికమైనటువంటి బిల్డింగులు కట్టడం, రోడ్లు వేయటం ఇవి కాదు. ఇందాక మిత్రుడు చెప్పాడు, మౌంటైన్స్, హిల్స్, ఎక్కడ రాయి కనపడదు, ఆకుపచ్చగా ఉంది. పచ్చటి పర్యావరణాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు. చైనా గురించి ప్రపంచం ఏమంటుంది? అమెరికా అధ్యక్షుడే చెప్తాడు, వాళ్ళు వాడుతున్నటువంటి కార్బన్ ఎమిషన్ వల్ల ప్రపంచం నాశనం అయిపోతుంది, హీట్ ఎక్కువైపోయింది, గ్లోబల్ వార్మింగ్ జరుగుతుందని ఇండియాని, చైనాని వాళ్ళు చెప్తారు. చైనా చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల వల్ల, అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణ కార్యక్రమాల వల్ల పర్యావరణం నాశనం అయిపోతుంది అని చెప్తున్నారు. కానీ అక్కడ చూస్తే ఒక నగరంలో 90% ఆకుపచ్చదనాన్ని, గార్డెన్స్ ని, పూలని, రక్షిత మంచినీటిని సప్లై చేయగలుగుతున్నారంటే పర్యావరణాన్ని వాళ్ళు కాపాడుతున్నట్ట, నాశనం చేస్తున్నట్ట? ఒక వినాశనం నుంచి సృష్టిని చేస్తున్నారు, ఒక డిస్ట్రక్షన్ నుంచి ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది మనం అక్కడ చేస్తున్నటువంటిది. అలాగే ఒక పాజిటివ్ ఏంటంటే, ఒక MOU సైన్ చేయటం అనేది ఇది ఒక మంచి పరిణామంగా నేను భావిస్తూ, మిగతా వ్యక్తులు వాళ్ళు చూసినటువంటి విషయాలు మనకు చెప్పాలి కనుక, రావు గారు మనకి చెప్పారు డయాబెటీస్, ఒబేసిటీ. ఆయన ఎంత సీరియస్ గా ఉన్నారంటే 7వ బృందం ఇది. ఇప్పటి వరకు వెళ్ళిన వాళ్ళు వెళ్ళటం, రావడం, మాట్లాడుకోవడం అయిపోయింది. దాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి ఈ JMM నుంచి మళ్ళీ నెక్స్ట్ JMM వచ్చే వరకు మనం నేర్చుకొచ్చిన దాన్ని ఈ సమాజంలో ఏ విధంగా ఆచరించి చూపాలి అనేటువంటి ఒక సీరియస్ నేచర్ ని మన కార్యక్రమానికి ఇచ్చారు. అట్లా దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యతను మీరు గుర్తించవలసిందిగా కోరుతూ, ఇప్పుడు నేను డాక్టర్ జయశ్రీని మాట్లాడవలసిందిగా అడుగుతున్నాను. సభకి నమస్కారం. వేదిక పైన ఉన్న పెద్దలకి, ప్రైమ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ప్రెస్ అండ్ మీడియా అండ్ మిత్రులకి అందరికీ వందనాలు. గత వారం మేము చైనాను సందర్శించడానికి వెళ్ళినప్పుడు 8 రోజులు ప్రయాణంలో ఏం చేస్తాం అబ్బా, చైనాలో ఇన్ని రోజులు ఏం చూస్తాము అని అనుకున్నాము. కానీ అక్కడ వాళ్ళు ఎంత బాగా మా జర్నీని వాళ్ళు డిజైన్ చేశారంటే, ఒక్క నిమిషం కూడా వేస్ట్ అవ్వలేదు, ఒక్క పొరపాటు కూడా జరగకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళు చాలా కేర్ఫుల్ గా మొత్తం దాన్ని డ్రాఫ్ట్ చేశారు. వాళ్ళ మా పర్యటనలో ఏమేం చేయాలి అనేది చాలా స్పష్టంగా, క్లియర్ గా, ఏ ప్రాబ్లం లేకుండా డ్రాఫ్ట్ చేశారు. సో మేము ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా, ఎక్కడ మేము కష్టపడకుండా సందర్శించడం జరిగింది. అండ్ ఈ మెడికల్ మిషన్ లో వాళ్ళు మాకు చూపించినవి వాళ్ళు ఎంత బాగా డిజైన్ చేశారంటే, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ చూసాము, సెకండరీ హెల్త్ కేర్ సెంటర్ చూసాము, టెర్షరీ హెల్త్ కేర్ సెంటర్ చూసాము. మూడింటిని చూసి వాటిలో వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అందిస్తున్న సదుపాయాలు, ఫెసిలిటీస్ అండ్ వరల్డ్ క్లాస్ టెక్నాలజీ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము డీప్ గా చూసాం. అండ్ ఇదొక అద్భుతం అని చెప్పుకోవాలి. చైనా అంటే అద్భుతం అని అనుకోవాలి, ఎందుకంటే మేము చూశాక చెప్తున్నాం కాబట్టి. అది
నిజంగా అద్భుతంగా అనిపించింది వాళ్ళ ప్రోగ్రెస్. ఎందుకంటే మనము ఇండియా అండ్ చైనా రెండు ఒకేసారి దాదాపుగా జర్నీని ప్రారంభించినా కానీ 2 దశాబ్దాల క్రితం మనకన్నా కొంత వెనకబడి ఉన్నా కానీ ఈ 2 దశాబ్దాల్లో చాలా స్పీడ్గా ముందుకెళ్ళింది. ఆ ముందుకెళ్ళడానికి కారణం వాళ్ళకి ఉన్న ద్వారకారెడ్డి గారు చెప్పినట్టుగా సమయ నిబద్ధత. దాన్ని చాలా పర్టికులర్గా పాటిస్తున్నారు వాళ్ళు. 6 గంటలకి వర్క్ ప్లేస్కి వెళ్ళిపోవాలంటే 6 గంటలకు 5 నిమిషాలు ముందే ఉంటారు కానీ తర్వాత ఉండరు. అంత తొందరగా వాళ్ళు చాలా వరకు 6 o'clockకి స్టార్ట్ అయిపోతున్నాయి వాళ్ళ ఆఫీసెస్ అవన్నీ కూడా. అండ్ వాళ్ళు మాకు దగ్గరికి 8 o'clock రావాలంటే 7:30 కల్లా ఉంటారు వాళ్ళంతా ఆఫీషియల్స్ అందరూ కూడా. అట్లా ఉండేవాళ్ళు. ఇంకా నిజం చెప్పాలంటే సమయ నిబద్ధత లేకపోవడం అనేది మన ఇండియన్స్లో చాలా ఎక్కువగా చూస్తున్నాము. అండ్ సమయ నిబద్ధత ఒకటి, క్రమశిక్షణ. ఎంత క్రమశిక్షణ, ఎంత క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడము అనేది, పొరపాటున మన మాస్క్ కింద పడిపోతే కూడా వాళ్ళు వెంటనే వంగి తీసి డస్ట్బిన్లో వేస్తున్నారు. అంటే మనం తీసి వేసిన దాకా కూడా వెయిట్ చేయట్లా, అంత క్రమశిక్షణతో ఉన్నారు వాళ్ళు. అండ్ గవర్నమెంట్ కూడా పీపుల్స్ ఫ్రెండ్లీగా చాలా బాగా వాళ్ళు చేస్తున్నారు. ఏదైతే ద్వారకానాథ్ గారు చెప్పారో, ప్రతి కొండ, ప్రతి దాన్ని ఏమంటారు మౌంటైన్ అన్ని పచ్చగా కనపడుతున్నాయి అంటే కొంత గవర్నమెంట్ కృషి కూడా ఉంది దాంట్లో, అండ్ ప్రజల కృషి కూడా ఉంది. వాళ్ళు ప్రతిదాన్ని దేన్ని వదలట్లేదు, అసలు ప్రతిదాన్ని చాలా బాగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, చాలా కష్టపడి. హార్డ్ వర్క్, సిన్సియారిటీ ఇవన్నీ మేము చూసినాము వాళ్ళ దగ్గర. అవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిందే. సమయపాలన, హార్డ్ వర్క్, సిన్సియారిటీ. ఎందుకంటే మన దగ్గర ఆఫీసులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయండి? మనకి 9 గంటల యూనివర్సిటీ కానీ ఆఫీస్ కానీ ఉందంటే 10 గంటలకు వెళ్తారు, 10:30కి వెళ్తారు. అలా లేదు వాళ్ళకి. 9 గంటల కంటే 10 నిమిషాలు దొక్క 9ంటికి అక్కడ ఉండవలసిందే, అలా ఉంటారు వాళ్ళు. అది ఆ రకమైన క్రమశిక్షణ వాళ్ళ దగ్గర మేము చూసాం. మనతో పాటు జర్నీ మొదలుపెట్టిన చైనా మనకి ఇప్పుడు చూసుకుంటే మనకి దాదాపు 1500 యూనివర్సిటీస్ ఉన్నాయి మొత్తం మన ఇండియాలో. వెరాజ్ వాళ్ళకి చూస్తే 3500 యూనివర్సిటీస్ ఉన్నాయి. అండ్ ఫండ్స్ మటుకు దెర్ ఇస్ నో మ్యాచ్. అసలు మనం కంపేర్ కూడా చేయలేము. ఇండియన్ యూనివర్సిటీస్కి వచ్చే ఫండ్స్ చైనీస్ యూనివర్సిటీస్కి గవర్నమెంట్ పెడుతున్న ఖర్చు, దాని మ్యాచ్ అసలు కంపేర్ కూడా చేయలేము. అంత పెద్ద పెద్ద యూనివర్సిటీస్, అంత పెద్ద పెద్ద జైగాంటిక్ స్ట్రక్చర్స్ అని చెప్పుకోవాలి అసలు ఆ యూనివర్సిటీస్. పెద్ద పెద్ద క్యాంపస్లు, బ్యూటిఫుల్ గార్డెన్స్, పిల్లలకి ప్రశాంతంగా చదువుకునేదానికి చాలా మంచి సదుపాయాలు, ఏ రకంగా స్ట్రెస్ ఫీల్ అవ్వడానికి లేకుండా వాళ్ళది చాలా క్రమశిక్షణతో ఉంది మొత్తం చాలా వరకు. దానికి కారణం బహుశా మనకున్న ఈ యూట్యూబ్లు, ఈ వాట్సాప్లు ఇవన్నీ లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. వాళ్ళకి బహుశా ఇంగ్లీష్ రాకపోవడం, ఇంగ్లీష్ చాలా తక్కువ మందికి రాకపోవడం కూడా అది వాళ్ళకి బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ కావచ్చు. ఎందుకంటే ఈ అవుటర్ వరల్డ్ లో ఉన్న ఈ టైం వేస్ట్ పనులు తప్ప ఈ వాట్సాప్, యూట్యూబ్లు ఇవి చూసుకుంటూ, ఈ టిక్ టాక్లు ఇవన్నీ టైం వేస్ట్ చేస్తున్నారు పిల్లలు అనిపిస్తుంది ఒక్కోసారి. చాలా వరకు అట్లాంటి టైం వేస్ట్ అక్కడ పిల్లల్లో కానీ వాళ్ళ కనపడలేదు. మేము మెడికల్ మిషన్లో భాగంగా మేము ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ హెల్త్ కేర్ సెంటర్సే కాకుండా మేము యూనివర్సిటీస్ కూడా చూసాము. దాంట్లో ముఖ్యంగా మాకు బాగా నచ్చింది ఏంటంటే ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ యూనివర్సిటీ అన్నమాట. చాలా పెద్ద క్యాంపస్, అసలు ఎంత పెద్దది అంటే అసలు యూ కెనాట్ ఇమాజిన్, అంత పెద్దది. అసలు వెళ్ళగానే ఇంత పెద్ద స్క్రీన్ ఉంటుంది మొత్తం, దాని మీద మాకు అసలు వాళ్ళ చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ అంటే ఏంటి, అసలు ఏ వాటి మీద వాళ్ళు బిల్డ్ చేశారు ఈ థియరీని, ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తారు దాంట్లో అనేది మొత్తము, అంటే టైం ప్రకారంగా అంటే క్రోనలాజికల్ ఆర్డర్లో వాళ్ళు అన్నీ చూపించారనమాట. దాంట్లో ఎట్లా డెవలప్ చేశారు ఏంటి అనేది. ఇప్పటికీ దాని మీద వాళ్ళు ఎంతో రెస్పెక్ట్తోని, దాని మీద ఎంతో నిబద్ధతతోని వాళ్ళు ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని వాళ్ళ పిక్చర్స్ అన్ని పెద్ద పెద్ద జైగాంటిక్ దాని ఏమంటారు శిల్పాలని పెట్టారనమాట. అక్కడ పెట్టి వాటి గురించి, వాళ్ళ గురించి పిక్చర్స్, చిన్న చిన్న ఫిల్మ్స్, అట్లా వాళ్ళ ఎంత బాగా కాపాడుకుంటున్నారంటే మన దగ్గర అదే ఆలోచిస్తే మన ఆయుర్వేదం గురించి మనకు చిన్న చూపు, వాళ్ళకి అట్లా లేదు. వాళ్ళ ట్రెడిషనల్ మెథడ్స్ మీద వాళ్ళకి ఎంతో హైయెస్ట్ రెస్పెక్ట్, హైయెస్ట్ రిగార్డ్. అది మనకు లోపించింది. మన విధానాల ప్రకారం మనకే చిన్న చూపు.
ఏముందిలే అన్నట్టు మన ప్రజలు అనుకుంటారు, మన చదువుకున్న వాళ్ళు కూడా అలాగే ఉంటారు. ప్రభుత్వం కూడా వాటిని పట్టించుకొని ముందుకు తీసుకెళ్ళట్లేదు. సో వాటిని ముందు అసలు దాని బేస్మెంట్ నుంచి ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది ఎన్నో తరతరాల రీసెర్చ్. మనం ఎప్పుడు కూడా పిహెచ్డి అంటే రీసెర్చ్ అని అంటున్నాం, సెర్చ్ కాదది, రీసెర్చ్. మళ్ళీ చదివిన వాటిని మళ్ళీ వెతుకుతున్నాం, మళ్ళీ చూస్తున్నాం. అంటే తరతరాల నుంచి వస్తున్న దాన్ని పోగొట్టుకొని అక్కడ వదిలేసి డిస్కనెక్టెడ్గా ఎక్కడో మళ్ళీ స్క్రాచ్ నుంచి మళ్ళీ మొదలు పెడతాం. ముందు వాళ్ళు ఏం చేశారు, దాని నుంచి మనం ఎంతకు ముందుకు పోవాలి అనే ఒక కనెక్షన్ మనం మిస్ అవుతున్నాం. అది దాని మీద మనకు రెస్పెక్ట్ లేకపోవడం ఒకటి. ఈ రెస్పెక్ట్ లేకపోవడం కూడా కారణం మన ఈ 200 ఏళ్ళు మనం వాళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు మనకి అసలు దాన్ని ఏమంటారు, ఒక సెల్ఫ్ ఎస్టీమ్ అనేది పోగొట్టడం జరిగింది. మన పద్ధతులు వాటి మీద ఇంట్రెస్ట్ లేకుండా చేయడం జరిగింది. అది ఇంకా అట్లే పట్టుకొని మనం ముందుకెళ్తున్నాం. అది కరెక్ట్ కాదు. మన పద్ధతులు చాలా మంచివి అనే ఒక మైండ్ సెట్లోకి మనం రావాలి. ప్రభుత్వం కూడా అదే విధానంలో ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ ట్రెడిషనల్ మెడిసిన్ వాళ్ళ చైనీస్ వాళ్ళకి చూసినప్పుడు నాకు అదే అనిపించింది. మనకు సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ ప్రైడ్ లేకుండా పోయినాయి. మనకి తరతరాలుగా వచ్చిన విజ్ఞానాన్ని మనం పక్కన పడేసి ఏదో వెస్ట్రన్ లో ఉన్న వాటిని అడాప్ట్ చేసుకొని, రాజ్యాంగం నుంచి మొదలుకొని అన్ని కూడా మనం అక్కడి నుంచి అడాప్ట్ చేసుకొని మనం ముందుకెళ్తున్నాము. అట్లా కాకుండా అసలు మనకేముంది, అసలు మన హిస్టారికల్ గా, మైథలాజికల్ గా అసలు మన రూట్స్ ఏంటి, అక్కడి నుంచి పెట్టుకొని వస్తే బాగుంటుంది. దానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. దాన్ని ఇంటిగ్రేట్ చేసుకోవడానికి పెద్ద టైం కూడా పట్టదు. అదొకటి. ఇకపోతే మా డాక్టర్స్ కానీ, అక్కడ చూసిన వైద్య బృందం కానీ, అఫీషియల్స్ కానీ వాళ్ళందరూ చాలా కంపాషన్. అసలు నిజం చెప్పాలంటే మేము బస్సు దిగేటప్పుడు డాక్టర్స్ కూడా వచ్చి మాకు చెయ్యి అందించి దింపేవాళ్ళు. అంటే ప్రతి చోట అసలు వాళ్ళ ఒక ఆత్మీయంగా ఉన్న రిలేటివ్స్ వచ్చి వస్తే వాళ్ళకి ప్రతి దాంట్లో ఎట్లా హెల్ప్ చేస్తారో అట్లా హెల్ప్ చేసి దగ్గరుండి వచ్చి వెళ్ళేటప్పుడు కూడా అసలు మాకు ఎన్నిసార్లు ఎంతసేపు మేము లోపలికి వెళ్ళి మీకు చెక్-ఇన్ అయినాక కూడా వాళ్ళు చెయ్యి ఊపుతూనే ఉన్నారు. ఎంతో దూరం వెళ్ళాక కూడా, ఇక్కడి నుంచి దాదాపుగా ఆంజనేయ స్వామి కూడా అంత దూరం అంత దూరానికి కూడా చెయ్యి ఊపుతూనే ఉన్నారు పాపం. అంటే ఏదో చేసాము, వెళ్ళిపోయాము, అయిపోయింది, ఇంకా వెళ్ళిపోయారు కదా, ఎక్కిచ్చేసాం కదా, పోదాము అన్నట్టుగా అట్లా లేరు వాళ్ళు. ప్రతి మూమెంట్ లో అట్లా చాలా అటాచ్డ్ గా ఉన్నారు. ఇంక్లూడింగ్ వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ కూడా ఫస్ట్ ఆయన చెప్పింది సంతాపమే వ్యక్తం చేశారు. ఏంటంటే మన దగ్గర విమాన ప్రమాదం అంతకు ముందు రోజే జరిగిందనమాట. ఆయన ఫస్ట్ మన వాళ్ళకి సంతాపమే వ్యక్తం చేసిన తర్వాతనే ఆయన మీటింగ్ స్టార్ట్ చేశారు. సో అట్లా ప్రతి వాళ్ళు కూడా చాలా కనెక్టెడ్ గా ఉన్నారు. జతిన్ గారికి ఏదో ఫుడ్ లో వాళ్ళకి తినరాకపోతే ఆయన వైస్ ప్రెసిడెంట్ దగ్గరుండి ఆయన కలిపి అన్ని చేసి చుట్టి ఆయన సార్కి ఇచ్చారనమాట దగ్గరుండి. ఆయన అంత అంటే ఏదో ఆత్మీయమైన రిలేటివ్స్ ఎలా ట్రీట్ చేస్తారో అట్లా ట్రీట్ చేశారు. నిజం చెప్పాలంటే చాలా బాగా ఉండింది మా పర్యటన. చాలా నేర్చుకున్నాము. ముఖ్యంగా ద్వారకనాథ్ రెడ్డి గారు చెప్పినట్టుగా సమయపాలన అనేది, క్లీన్లీనెస్ మనం చూడవలసింది. ఇవన్నీ కూడా చాలా నేర్చుకున్నాము. చాలా మంచి మెమరీస్ యాక్చువల్గా ఉన్నాయి. చెప్పాలంటే, నిజం చెప్పాలంటే వాళ్ళు పెట్టిన ఫుడ్ విధానం కానీ, ట్రీట్మెంట్ అంటే ఒక్కొక్కరికి ఫుడ్ పెట్టేటప్పుడు కూడా ఒక చైనీస్ అఫీషియల్, ఒక ఇండియన్ డాక్టర్, ఇద్దరి మధ్యలో ఒక ట్రాన్స్లేటర్, ఖచ్చితంగా ఒక ట్రాన్స్లేటర్ని కూర్చోబెట్టేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళిద్దరు తినేటప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కదా, మరి వీళ్ళు మాట్లాడేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు మాట్లాడేది వీళ్ళకి అర్థం కాదు. తప్పకుండా ఒక ట్రాన్స్లేటర్. అంతేందుకు మనము ఏదైనా లేచి కుర్చీ తీసుకుందామన్నా వెనక వాళ్ళ పక్కన అటెంటివ్ గా ఒకళ్ళు నిలబడి ఉండేవాళ్ళు. కుర్చీ జరిపి లేపి మళ్ళీ కూర్చున్నప్పుడు మళ్ళీ కుర్చీ దగ్గర జరిపేవాళ్ళు. అంత మనం 10 సార్లు లేస్తే 10 సార్లు అలాగే చేశారు. అంటే అంత దగ్గరగా, అంత క్లోజ్ గా వాళ్ళు చాలా బాగా ట్రీట్ చేశారు. అది మనం ఇన్కల్కేట్ చేసుకోవాలి. నిజం చెప్పాలంటే అట్లాంటి అటాచ్డ్, దాని ఏమంటారు తెలియదు నాకు, బిహేవియర్ మనకి చాలా వరకు ఉండదు. మనం ఏంటంటే ఏదైనా ఒక ఫార్మాలిటీ ప్రకారంగా చేస్తూ ఉంటాం. ఏదైనా ఫంక్షన్ చేసినా కానీ, ఏదైనా కానీ ఒక ఫార్మాలిటీ లాగా చేస్తాం.
అదే వైస్ ప్రెసిడెంట్ ఆయన సంతాపం వ్యక్తం చేయడంతో మొదలుపెట్టారు. ఆయన ఏం చేసేటప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, మీకు యూ షుడ్ హ్యావ్ ఆయన విషెస్ లో మీరు సేఫ్ జర్నీ, మీరు సేఫ్ గా ల్యాండ్ అవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు అనమాట. అంటే ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీ, మా ఇంతమంది 11 మంది ఇక్కడికి వచ్చారు కదా మా దేశానికి, వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళడం కూడా మా రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా ఆయన చెప్పారనమాట. అది చాలా బాగా అనిపించింది వాళ్ళది. అంటే ఎమోషనల్ గా దే ఆర్ ఎట్ ఏ హయ్యర్ లెవెల్ అనిపించింది. అంటే వాళ్ళు ఇదన్నీ కూడా హార్డ్ వర్క్, సిన్సియారిటీ వీటితోనే వస్తుంది. ఎంతసేపు ఎవరినో ఒకళ్ళని తిడదాము, ఏదో చేద్దాము, మన తక్కువగా ఉన్నదానికి కారణం వేరే వాళ్ళు అనడం కాదు. మన పర్సనల్ లెవెల్ నుంచే ఇవి రావాలి. పర్సనల్ లెవెల్ నుంచే మనకి మన దేశం పట్ల, మన రాజ్యాంగం పట్ల, మన అన్నిటి పట్ల మనకి ఒక రకమైన లవ్, ఎఫెక్షన్ అండ్ రెస్పెక్ట్ ఉంటేనే ఇవన్నీ వస్తాయి. ఒక కంపాషన్ అనేది, ఒక పక్కన వాళ్ళ పట్ల కంపాషన్ కానీ ఏదైనా కానీ ఇవన్నీ ఉంటేనే వస్తాయి అనిపించింది నాకు. హార్డ్ వర్క్, సిన్సియారిటీతోని వాళ్ళు ముందుకెళ్లారు. అది మనం కూడా చేయగలుగుతాం మనం అనుకుంటే. మనమేం తక్కువ కాదు, మనం చేయలేమని కాదు, చేయగలము మనం కూడా. కాకపోతే ఇవి హ్యూమన్ క్వాలిటీస్ లో మనం ఇంకొన్ని ఇన్కల్కేట్ చేసుకోవాల్సినవి, మన సెల్ఫ్ ప్రైడ్ పెంచుకోవాల్సిన అవసరం ఇంకా ఉంది. అది మనం చైనా వాళ్ళని చూసి నేర్చుకోవాలి మనం. అది మాతో పాటు ప్రయాణించిన ఎమినెంట్ డాక్టర్స్ కూడా అందరు చాలా బాగా ఉన్నారు. అందరూ వాళ్ళకు కూడా ఇంటరాక్షన్ చాలా బాగుండింది. అంటే మా డాక్టర్స్ కి, వాళ్ళ డాక్టర్స్ కి అక్కడ ఫెసిలిటీస్ చూడడం, అవన్నీ ఇంటరాక్షన్ చాలా బాగుండింది. అండ్ ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ మెడికల్ మిషన్ దట్ వీ హ్యావ్ ఎంజాయ్డ్ 7th JMM. Thank you very much for this opportunity given by India-China Friendship Association as well as CPFFCAC. Thank you very much. మహిళా హృదయాన్ని మీరు చూశారు. అందుకనే మానవత్వపు లోతుల్ని, మమకారపు రుచుల్ని ఆవిడ ఉపన్యాసంలో దట్టించి మనకి వినిపించారు. ఇప్పుడు డాక్టర్ రాకేష్ రెడ్డి మాట్లాడవలసిందిగా ఉంది. ఈయన ఒక ఆర్థోపెడిక్ సర్జన్. అక్కడ కూడా మాకు ఆర్థోపెడిక్ సర్జన్స్ తోటి కలుపుతారు, పెయిరింగ్ అంటాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒకతను నా వయసులో ఉన్నాడు, ఒకతను చాలా యంగ్ వాళ్ళకి యంగ్నే ఇచ్చాడు. తన అభిప్రాయాలు, చైనాలో చూసినటువంటి విషయాలు చెప్పవలసిందిగా డాక్టర్ రాకేష్ మాట్లాడారు.